పార్వతీ కళ్యాణంలో మీరు ఒక్కసారి మళ్ళీ ఆ ధనంజయ ఉపాఖ్యానం గుర్తు తెచ్చుకోవాలి. చాలా గొప్ప కథ అది. అత్యంత ప్రాచీన కాలంలో రామేశ్వరం దగ్గర, ఏది సేతు దగ్గర ఉన్న రామేశ్వరం దగ్గర ఓ కుగ్రామం ఉన్నది అడవిలో. అడవుల్లో ఉండేటటువంటి గ్రామాన్ని పక్కణము అంటారు. ట్రైబల్ గ్రామం అన్నమాట. చాలామంది అక్కడ జీతం ఎక్కువ వస్తుందని చెప్పేసి ఏదో ఏజెన్సీ అలవెన్స్ వస్తున్నారు, అక్కడికి కడతారు. వెళ్ళాక ఏజెన్సీ అలవెన్స్ ఉండదు, కానీ అక్కడికి అసలు ఎలవ చేయడమే కష్టం. రోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా కష్టాలు పడేవారు పాపం అడవుల్లో ఎంతోమంది ఆ కాలంలో. అటువంటి ఒక అరణ్య గ్రామంలో, ఒక పట్టణంలో ఒక మహాత్ముడు, ఒక వైశ్యుడు ఉన్నాడు. చాలా గొప్పవాడు ఆయన. అంత గొప్ప దాత లేడు. ఆ రోజుల్లో కోట్లకు పడగెత్తినవాడు ఆయన. పూర్వం 8 గ్రాములు లేక 12 గ్రాముల బంగారాన్ని ఒక అచ్చు కింద పోసేవారు. 12 గ్రాములకి తక్కువ కాకుండా ఉన్న ఒక బంగారాన్ని ఒక ముద్ర కింద నాణ్యంగా తయారు చేస్తే దానికి నిష్కాసము అని పేరు. నిష్కాసం అంటే కనీసం ఎన్ని గ్రాములు ఉండాలి బంగారం? 12 గ్రాముల బంగారం. అలాంటివి 1 కోటి నాణ్యములు పూర్తయ్యాక ఈ కోటిని ఒక కుండలో పెట్టి ఆ కుండని దొడ్లో గొయ్యి తవ్వి పాతి పెట్టేవారు. భవిష్యత్తులో పిల్లలకి నిధి దొరుకుతుందని. ఈ కుండ పాతి పెట్టిన తర్వాత బంగారం ఎక్కడుందో ఎలా తెలుస్తుంది మరి? అందుకని ఏం చేసేవారు, ఈ కుండ పాతి పెట్టిన చోట లోతుగా గొయ్యి తీసి పాతి పెట్టిన చోట పైన ఒక నాగేంద్రుడి పడగని జంట పాములు ఉన్నదాన్ని పెట్టేవారు. అంటే ఈ కింద ఈ నాగేంద్రుడి పడగ ఉన్న అడుగున ఏముంది అనమాట, బంగారపు నిధి ఉంది అని పిల్లలకి చెప్పడానికి. ఒరే ఎప్పుడన్నా వ్యాపారంలో దివాళా తీస్తే తవ్వి అడుగు నుంచి ఆ బంగారం తీసుకుని మళ్ళీ వ్యాపారం చేయండి అని చెప్పడం కోసం పైన ఒక పడగెత్తేవారు. అదనమాట కోటికి పడగెత్తుట. తెల్లారేస్తే కోటికి పడగెత్తారంటారు, కానీ వీరెవరో పడగలెత్తట్లా. ఉన్న పడగలేవు అసలు, మనకి బుడగలు ఎత్తుతున్నాం తప్ప. ఆ బుడగలు కూడా డామని పొగులుతున్నాయి. ఆ రోజుల్లో నిజంగా కోటికి పడగలు ఎత్తేవారు. అలా ఇంట్లో ఎక్కువ పాము పడగలు పెట్టారంటే చిన్న చిన్న విగ్రహాలు అడుగున అన్ని కోట్లు ఉన్నాయి. అటువంటి ఆ రోజుల్లో ఆయన 14 కోట్లకు పడగెత్తాట. అంతటి ఐశ్వర్యవంతుడు. ఆయనకు ఒక్కతే కూతురు. ఆ అడవిలోకి ఎవరు రారు కనుక అడవిలో ఉన్న బోయి వాళ్ళందరినీ అనుగ్రహించడానికి, అక్కడున్న వాళ్ళకి ఇంత సేవ చేయడానికి ఆయన అన్నదానం చేసేవాడు. కార్తీక మాస వ్రతాలు చేసేవాడు. శివరాత్రికి అక్కడ ఒక గుడి కట్టించేళ్ళండి ఆయన, శివాలయం. అందులో ఉత్సవాలు చేసేవాడు. మహానుభావులైన మాగోటి పండితుల్ని పిలిపించేవాడు. ఈ పండితులందరూ అక్కడికి వచ్చి పురాణాలు చెబుతూ ఉంటే విని అందరూ ఆనందపడిపోయేవారు. హరికథలు చెప్పించేవాడు, బుర్రకథలు చెప్పించేవాడు బుర్రున్న వాళ్ళ కోసం. ఈ విధంగా ఎన్నో ధర్మకార్యాలు చేశాడు ఆయన. పూర్వం వైశ్యులు ఎన్నో నిలబెట్టారండి ఆ రోజుల్లో. మహానుభావులు సముద్ర వ్యాపారం చేసి కోట్లు కోట్లు సంపాదించి మహారాజుల్ని నిలబెట్టారని పురాణాల్లో చెప్పారు. అవన్నీ అద్భుతమైన ఘట్టాలు. అలాగే ఈ పుణ్యాత్ముడికి ధర్మకార్యాలు చేసే యోగం వచ్చింది. డబ్బున్నది, డబ్బున్నా చేయరాని చేశాడు. ఆయనకు ఒక్కతే కూతురు. ఆ కూతురు చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు తిరిగేది. తండ్రి వెంట ఎక్కువగా ఉంటారు కూతుళ్ళు. ఈవిడు కూడా అలాగే వాళ్ళ నాన్న పక్కనే కూర్చునేదనమాట. ఓసారి ఒక పురాణం చెప్పే ఆయన వచ్చాడు. కాశీ చాలా గొప్పది, కాశీకి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి, కాశీలో మరణిస్తే ముక్తి, కాశీని తలుచుకుంటే ముక్తి, కాశీని దర్శిస్తే ముక్తి, కాశీలో బంగారం వెండి వంటివి దానం చేస్తారు మహాత్ములు, వెండి పసిండి చిదుముదురు వ్రతస్థులు అంటాడు కాశీఖండంలో మహానుభావుడు శ్రీనాథుడు. వెండితో పసిడితో ఇంతంత చేపలు పీతలు ఇలాంటివి తయారు చేసి కొన్నేమో గంగలో విసురుతారట, కొందరు బ్రాహ్మణోత్తములకి దానం చేస్తారు. కాశీలో 12 గ్రాముల బంగారం దానం చేసినటువంటి వాడు 12 ఆదిత్యుల సంపూర్ణ అనుగ్రహం పొందుతాడు. సూర్యుడు 12 రూపాయల్లో ఉంటాడు. ఆయన ఏమంటారు? 12 ఆదిత్యులు. వాళ్ళు 12 మంది రూపాల్లో ఉన్నవాడు ఒక్కడే. నిజానికి ఆ 12 రూపాయలు 12 గ్రాములు బంగారం దానం చేసిన వాడి దగ్గరకు వచ్చి వాడి శిరస్సును చెయ్యి పెట్టి అతన్ని నారాయణ స్వరూపుడిగా మార్చి అతన్ని వైకుంఠానికి పంపుతారట. ఇలాంటి ఎన్నో రహస్యాలు అందులో ఉన్నాయి. ఇలాంటివన్నీ ఆయన చెప్పాడు. ఈ పిల్ల విన్నది. ఇంకేముంది, వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న ఇవాళ కాశీ గురించి విన్నాను, నాకు చాలా ఆనందం కలిగింది, నన్ను కాశీ పంపించవా అన్నది. ఎక్కడి రామేశ్వరం, ఎక్కడి కాశీ? ఆ రోజులో కాలినడకన వెళ్ళేవారు. ఇప్పుడంటే రైలు ఎక్కి వచ్చేస్తున్నాం. గంగా కావేరి ఎక్కి హాయిగా రిజర్వేషన్ బెర్త్లో పడుకుని తెచ్చుకున్న పులిహార దలిహార దద్దోజనం తిని వస్తున్నారు. ఆ రోజుల్లో కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. ఎప్పటికి వెళ్ళేవారండి? అందుకని ఆయన కంగారు పడి, అమ్మాయి పురాణం విన్నావు చాలు, కాశీ గురించి అడక్కే బాబు అన్నాడు ఆయన. లేదు నాన్న, నాకు కాశీకి వెళ్ళాలన్నది, నన్ను పంపించు కాశీ అని పట్టుకుంది. ఆయన తప్పించుకోవడానికి తాత్కాలికంగా పెళ్ళి అయ్యాక మొగుడు తీసుకెళ్తాడే, అసలు మొగుడితో వెళ్ళాలి కాశీ, నాతో రాకూడదు అన్నట్ట.
ఊరికే కావాలని అలా అన్నాడు తప్పించుకోవడానికి. నిజానికి కాశీకి ఎవరికి వాళ్ళే వెళ్ళాలండోయ్. ఏ మొగుడితో సంబంధం లేదు, ఏ భార్యకి భర్తతో ఒకరితో సంబంధం. తీర్థయాత్రలు కలిసి చేస్తే చాలా మంచిది. ఒక కాశీ లాంటి వాటికి మాత్రం ముక్తి మాత్రం ఎవరికి వాళ్ళే పొందొచ్చు. దాని గురించి ఎవరు ఏం చెప్పినా వినకండి. అసలు పెళ్లి కాకుండా సన్యాస దీక్షలో ఉన్నటువంటి వాళ్ళంతా కాశీలో ఉండి తరించట్లా. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం ఏంటి? అదొక అదృష్టం, పూర్వజన్మ సుకృతం. సంసార బంధాలు తెంచుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. సంసారముందించి సన్యస్తులై మించి విజ్ఞాన చక్షుండవంచున్ అని మనకి అక్రూరస్తవంలో దండకంలో చెప్పారు. అందువల్ల ముక్తి పొందడానికి మా ఆయన లేడండి నేను రాకూడదా, లేకపోతే మా ఆవిడ లేదండి నేను రాకూడదా అనేది విడిచిపెట్టేయండి. ఎవరిని వారు ఉద్ధరించుకోండి అంతే. అందులో ఇది కలియుగం. ఎవరిని ఎవడు ఉద్ధరిస్తాడు? ఉద్ధరేది ఆత్మనాత్మ. అయితేనే ఆయన అలా చెప్పాడు, మీ ఆయనతో వెళ్ళని. వెంటనే ఆ అమ్మాయి ఊరుకోలేదు. అయితే నాకు పెళ్లి చేసేయి అంది. దాని వయసు చూస్తే 3-4 ఏళ్ళు ఎంతో ఉంటాయి. పెళ్లి చేయి అంటే పెళ్ళి అంటే ఏం తెలియదు పాపం. కానీ పెళ్ళి అయితే భర్త తీసుకెడతాడని చెప్పాడు కదా, అందుకని పెళ్లి చేయను. కానీ ఆయన బుర్ర కొక్కుని పెళ్ళి అప్పుడే చేయకూడదే, కాస్త 8 ఏళ్ళు నిండాక చేస్తాం అన్నట్ట. అప్పట్లో 8 ఏళ్ళకు కూడా చేసేవారు. సరే 8 ఏళ్ళు నిండాయి. అక్కడికి దగ్గరలోనే ఉన్న మరొక గ్రామంలో ఒక మంచి ఐశ్వర్యవంతుడు దొరికాడు, బుద్ధిమంతుడైన కుర్రాడు. వాడికో 12 ఏళ్ళో 13 ఏళ్ళో ఉన్నాయి. వాడిని చూసి పెళ్లి చేశారు. పెళ్ళి ఎందుకు చేసుకుందనుకుంటారు ఈ అమ్మాయి? కాశీ కోసం. పెళ్ళి అవగానే 5 రోజులు పెళ్ళిపోయిగా. ఆ రోజుల్లో 5 రోజులు అవగానే ఏమయ్యో అంది. ఏమిటి అన్నాడు ఆయన. వాడికి ఏం తెలియదు, వీడికి ఏం తెలియదు. నన్ను కాశీ తీసుకెళ్ళవా, నాకు కాశీ కావాలంది. కాశీ కావాలంటే ఈయన అనుకున్నాడు మిఠాయిలాగా ఏదన్నా పీసు మిఠాయిలాగా ఏదో ఉంటాయంటుంది అనుకుని, నాన్న కాశీ కావాలంటుంది మా ఆవిడ, కాశీ అంటే ఏమిటన్నాడు. ఆయన అన్నాడు, ఈ రామేశ్వరం నుంచి కనీసం ఒక 2-3 నెలలు నడిస్తే కానీ ఏకధాటిన లేదా బళ్ళు మీద పెడితే కానీ వెళ్ళలేనరా, చాలా దూరం రా కాశీ అన్నట్ట. అమ్మ బాబోయ్, కాశీ అంటే ఏదో లడ్డు అనుకున్నాను నేను, ఎంత దూరం ఉందని తెలియదు అనుకుని, ఇప్పట్లో తెలియదు కదా నాకు కొంచెం వయస్సు రాని, పెద్ద అయ్యాక తీసుకెడతానన్నాడు. సరే కొద్ది రోజులు ఆగారు. ఈ అమ్మాయికి వయస్సు వచ్చింది, వాడికి వయస్సు వచ్చింది. కాశీ అంది మళ్ళీ. తీసుకెడతానులే, ఈ మధ్యనేగా వ్యాపారంలో అడుగుపెట్టాను, కొంచెం ఓపిక రాని అన్నాడు. ఆవిడ కాశీ అంటూనే ఉంది, ఇతడు వాయిదా వేస్తూనే వచ్చాడు. వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అని మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా రాశాడండి. ఏ రకంగా అయినా రాయగలడు ఆయన. ఆయన చివరిగా నా ఉపన్యాసం నా అవధానానికి వచ్చారు. మీకు వీలుంటే యూట్యూబ్లో అది వినండి ఒకసారి. చాలా అభిమానం. పాదాభివందనం అనే మాట్లాడేవాడు ఆయన. అది శాశ్వతంగా ఉండిపోయింది యూట్యూబ్లో. ఇవాళ శుభ సమయంలో కాశీలో ఆయన తలుచుకున్నాం. ఆ పుణ్యాత్ముడు గ్యారంటీగా కైలాసానికి కడతాడని నా నమ్మకం. మంచి మంచి గాయకులు, మంచి మంచి రచయితలు ఉన్నారు. అందులో రచయితల్లో ఆధునిక కాలంలో నేను బాగా ఇష్టపడే వాళ్ళలో ఆయన కూడా ఒకరు. చాలా గొప్పవాడు ఆయన. ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేది ఇలాంటి అందమైన పాటలు. అంతకంటే తేలిగ్గా మామూలు పాటలు కూడా చూడండి, వాయిదా పద్ధతిని దేనికైనా అది రాయగలడు, ఏదైనా రాయగలరు వాళ్ళు ఉపాసకులు. అలా ఉపాసించారు కవిత్వాన్ని. నేనంటే అంత ఇష్టమో పాపం. మీకు గుర్తుందో, చాలామంది నా అవధానాలు చూసిన వాళ్ళకి తెలుసు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదాలకు నమస్కరించి మొదలు పెడతానని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా 10-15 రోజుల తర్వాత ఎంతో పాపం ఆయన ఇక కనపడలేదు, వెళ్ళిపోయారు. ఆయనకి తెలుసుట. శ్రీచరణ్ అని అమెరికాలో ఉన్న శిష్యుడు ఉన్నాడు. ఆయన చాలా గొప్ప అవధానం చేస్తాడు. ఆయనకి ఈయనకి బాగా స్నేహం. గంటలు మాట్లాడుకునేవారు. అక్కడి నుంచి ఆయన అమెరికా నుంచి ఫోను, ఇక్కడ ఈయన. ఆయనతో చెప్పారట శ్రీచరణ్తో, ఈ తర్వాత నేను ఎవరు పిలిచినా ఇంకెవరితో ఫోన్లో మాట్లాడలేదు, గురువుగారితో మాట్లాడాక ఇదే మాట అన్నాడు మా శ్రీచరణ్. ఆయనతో మాట్లాడాను, నాకు మనశ్శాంతిగా ఉంది, నేను విడిపోతున్నానని ముందే చెప్పేశారట ఆయన. ఎందుకు తెలుసుకున్నాం ఈ టైంలో ఆయన్ని? పుణ్యాత్ములు కనుక, శివుడంటే ఆయనకి ఎంతో భక్తి కనుక ఆయనకి శుభం కలగాలని, ఆయన ఎక్కడున్నా సరే కైలాసంలోనే ఉండాలని, అక్కడి నుంచి కూడా మంచి మంచి గేయాలు రాయాలని కోరుకుందాం. అందరి బాగు కోరుకుంటాం, అటువంటి వాడు బాగు కోరుకోకుండా ఎలా ఉంటాం మనం? మనందరం రాగద్వేషాలకు అతీతులం కదా. రాగము లేదు, ద్వేషము ఉండదు. కానీ మహాత్ముల్ని మాత్రం ఉత్తమ గతులు పొందాలని కోరుకోవాలి. బలం గురోహ ప్రవర్ధత అంటే అది నా స్వార్థం మీ స్వార్థం కాదు. గురువు యొక్క బలం పెరుగుగాక అని కోరుకుంటే మీ బలం పెరుగుతుంది. భగవంతుడికి మీరు ఏది కోరితే అది మీకు వస్తుంది. బలం విష్ణు ప్రవర్ధతామని రామాయణంలో చివరి శ్లోకంలో చెప్పారు. విష్ణువు యొక్క బలం పెరుగుగాక. అప్పుడు విష్ణువు బలం కాదు పెరిగేది, ఆయనకి బలం కోరుకుంటే మీ బలం పెరుగుతుంది. అలాగే గురువుగారి బలం పెరగాలని కోరుకుంటే మీ బలం పెరుగుతుంది. గురువుకి భగవంతుడికి మీరు ఏది కోరితే అది కొన్ని రెట్లయి తిరిగి వస్తుంది. సరే, ఇప్పుడు ఆయన వాయిదా వేశాడు.
క్రమంగా ఈవిడ గర్భవతి అయ్యింది. నేను కాశీ పెడదాం అనుకుంటే గర్భవతి అయ్యానరా బాబోయ్ అని బాధపడింది. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే వెళ్ళి కాశీ అంది. కొద్ది రోజులు ఆగవే తీసుకెడతానన్నాడు. కొడుకు పెద్దయ్యాక తీసుకెడతానన్నాడు. కొడుక్కి ఏడాది వచ్చేసరికి పాపం చచ్చిపోయాట భర్త. అప్పుడు మాత్రం చాలా ఏడ్చింది. భర్త పోయాడని ఏడవడం కాదు, కాశీకి వెళ్ళే యోగం పోయిందని ఏడ్చింది పాపం. సరే తప్పదుగా. ఆత్మబలంతో కుమారుణ్ణి పెంచి పెద్ద చేసింది. వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసింది. ఎందుకు అభివృద్ధి చేసింది? ఈ డబ్బిస్తేనే కొడుకు నన్ను కాశీకి తీసుకెడతాడేమోనని. కొడుకుని పెంచి పెద్ద చేసింది. వాడు బుద్ధిమంతుడయ్యాడు, మంచి వ్యాపార దక్షుడయ్యాడు. కొడుకులు బుద్ధిమంతులు అవ్వడం అంటే పూర్వజన సుకృతం అండి. ఎందుకంటే దరిద్రులు తల్లిదండ్రులు చూడక తిట్టి కొట్టి, తల్లిని పశువు అని తిట్టి, తల్లి పెట్టిన తిండి చిన్నప్పుడు తిని పెద్దయ్యాక అన్నం పెట్టని నీచులు పుడితే ఏమిటి, పుట్టపోతేనండి దౌర్భాగ్యులు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమని ఎప్పుడో వేమన గారు చిన్న పద్యంలో చెప్పాడు. ఈ కలియుగంలో దౌర్భాగ్యులు తయారయ్యారు. తల్లిదండ్రులు గౌరవించరు, బతికొండగాను అన్నం పెట్టరు, చచ్చాక పిండము పెట్టరు. ఇంత దౌర్భాగ్యులు ఎలా పుడతారో, మరి ఏ జన్మ పాపం వల్ల పుడతారో తెలియదు అనమాట. తన పుణ్యంబును పాపమున్ జగతిని ఆత్మాపుత్రనామాశివై అను వేదోక్తికి సత్యమై తనకు అపత్యశ్రేణిగా వచ్చి ఇచ్చును దుఃఖంబును సౌఖ్యమున్ తెలియకి సూక్ష్మంబు పుత్రాళి బాగునకున్ పొంగు నరుండు కీడునకు కృంగున్ నేల కంటేశ్వర అని ఎప్పుడో నా చిన్నప్పుడు పద్యం రాశాను. తన పుణ్యం పాపం ఈ రెండు కొడుకు రూపంలో వస్తాయట. అందుకే వేదం ఏమంటోంది? ఆత్మ వై పుత్రనామాసి, తండ్రి కొడుకు రూపంలో పుడతాడు అంటే తండ్రి కొడుకు అవుతాడని కాదు, తండ్రి యొక్క పుణ్యపాపములు కొడుకు రూపంలో వస్తాయి. తండ్రి పుణ్యం చేస్తే కొడుకు వల్ల సౌఖ్యం పొందుతాం, తండ్రి పాపం చేస్తే ఈ కొడుకు వల్ల దుఃఖం పొందుతాం. ఇది తెలియక పుత్రులు బాగుపడితే ఆనందించి ఇది మన ఘనకార్యం అనుకుని వాళ్ళు ఏదైనా బాధ పెడుతూ ఉంటే అనవసరంగా ఈ దరిద్రుడు పుట్టాడురా, ఏ దేవతలో కుట్ర చేశారు, ఇతరులు కుట్రలు చేశారంటారు. ఇది ఉట్టి అబద్ధం. ఇదంతా నీ పుణ్యపాపమే. అందుకని జాగ్రత్తగా పుణ్యకర్మలు చేస్తే మంచి కొడుకు పుడతాడు. పాపాలు చేస్తే ఇదిగో ఏడిపించి తన్నేవాడు అన్నం పెట్టనివాడు పుడతాడు. ఇదంతా ఎవడి పాపం వాడిదే, గుర్తుపెట్టుకోండి. చచ్చినట్టు ఇక్కడే అనిపించాలట. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి అయినా చెడ్డైనా నువ్వు చేసింది ముందు ఇక్కడే అనుభవిస్తావు. ఎక్కువ పుణ్యం చేస్తే ఇక్కడ ఎక్కువ సుఖాలు అనుభవిస్తావు, ఎక్కువ పాపం చేస్తే దానికి తగిన దుఃఖం కూడా ఇక్కడే అనుభవిస్తావు. చచ్చాక కాదు, చచ్చాక వచ్చే వేరే పక్కన పెట్టు. అసలు ఇహలోకంలోనే నరకం స్వర్గం కనపడతాయి. ఆవిడ అదృష్టం మంచి కొడుకు. ఆ కొడుకు కొంచెం పెద్దయ్యాక వాడికి వ్యాపారం ఇచ్చి, ఒరే నన్ను కాశీకి పంపరా అంటే, అమ్మాయి ఇప్పుడేగా వ్యాపారం చేతిలో పెట్టావు, కొంచెం దక్షత వచ్చాక పంపుతానన్నాడు. ఈలోపు కుర్రాడు బుద్ధిమంతుడు అనుకుని ఓ మంచి సంబంధం తెచ్చారు. పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక మళ్ళీ ఈవిడ కాశీ అంది. అమ్మ ఈ ఏడాదిగా పెళ్ళయింది, కొంచెం ఒక్క ఏడాది అయ్యాక పంపుతానే అన్నాడు. ఏడాది అయ్యాక ఇప్పుడు కోడలు నీళ్లు పోసుకుంది. అంటే రోజు పోసుకుంటుంది, ఈ నీళ్లు వేరు. ఆవిడ రోజు స్నానం చేస్తుండోయ్. మాకి స్నానం మాసానికి ఒకేసారి అన్నాడు అండి వాడు. అలాంటి వాడు వచ్చి ఇంటికి గుగ్గిలం వేయడం షాపుల్లో, దిక్మాలను గుగ్గిలం. ఏడాదికోసారి స్నానం చేసేవాడి చేత గుగ్గిలం వేయించుకుంటారు ఎవరన్నా మీరు? వాడు మనకు ధూపం వేయటండి, మనం ధూపం వేసుకోవాలి. కానీ పిచ్చి పిచ్చి తాళ్ళు తెచ్చుకొని తావీదులనే పేరుతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళంతా నరకం అనుభవిస్తారు, గుర్తుపెట్టుకోండి. బంగారంలో దేవాలయాలు ఉంటే విభూతి పెట్టక ఆ దరిద్రపు తాడు తిప్పిస్తారు. చదువు లేని మూర్ఖులు అలాంటి పనులు చేయాలి. మీలాంటి చదువుకున్న వాళ్ళు, పురాణాలు వినేవాళ్ళు ఆ పాపాలు చేయకండి. వాళ్ళ చేత ధూపం వేయించుకోకండి. వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి మసీదుల దగ్గరికి వెళ్ళి ఈ తాళ్ళు తేకండి. ఇవన్నీ నరకానికి తీసుకుపోతాయి. భగవంతుడు మనకి ఎంతో గొప్ప దివ్యశక్తి ఇచ్చాడు. హాయిగా నారాయణ నమశివాయ అనుకుంటూ ఇంత విభూతి పెట్టండి. తూతూ నువ్వు వాడు వీకివాడు ఏంటండి? రామరామ ఒకసారి శరీరం అంతా గగురుపొడి గురుగుతుందనమాట. నమ పార్వతీపతయే హర హర. సరే ఈవిడింతకి గర్భవతి అయ్యింది. ఇంకా గర్భవతి కోడలు కనుక ఏం చేస్తుంది? కాయసీ వెళ్ళి ఆగిపోయింది. ఒక కొడుకు పుట్టాడు. మనవడు పుట్టాడు కదరా అంటే, అమ్మాయి బాల్యంతరాలు కదే కొద్ది రోజులు ఆగన్నాడు. మళ్ళీ ఆవిడ ఇంకోసారి నీళ్ళు వేసుకుంది. రెండోసారి కూడా మనవడు పుట్టాడు. ఒరే నాయన కాశీరా కాశీరా అంటే, కొంచెం అమ్మాయి ఈ మనవలు, నీ మనవల్ని నువ్వు చూసుకోవద్దా? నా పిల్లలు పెద్దయ్యాక పంపుతాను అనేలోపు ఒక తెల్లవారుజామున వాడు చచ్చిపోయింది బాబు. ఆ అమ్మాయి చచ్చిపోగానే, అమ్మాయి అంటే ఆవిడ మనమంటే చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి అమ్మాయి, కానీ వాడికి అమ్మ కదా. తల్లి చచ్చిపోగానే ఈ కుర్రాడు ఏడ్చాడు. వాడి పేరు ధనంజయుడు. మహాబాధపడిపోయాడు. మా అమ్మ లాంటి దేవత ఈ ప్రపంచంలో ఉంటుందా? ఎంత ఉత్తమురాలు, ఎన్ని దాన ధర్మాలు చేసింది, మా తాత ఎంత గొప్పవాడు.
చిన్నప్పుడే తండ్రిని కోల్పోతే ధైర్యంతో నన్ను పెంచింది, ధనం ఇచ్చింది. నాయనా కాశీ 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 అన్నది. ఆ అమ్మని కాశీ పంపించలేని పాప రాశిని నేను అని బాధపడిపోయాడు. నేను కూడా చచ్చిపోతానని ఏడ్చాడు. నిజంగా వాడికి తల్లి అంటే ఇష్టం అండి. పాపం కాశీ పంపాలనుకున్నాడు కానీ దురదృష్టం వాడు పోయింది. అలా పోతుందని ఎవరు అనుకోరు కదా. అప్పుడైనా నేను చచ్చిపోతానని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటే అక్కడున్న మహానుభావులైన పురోహితులు అన్నారు, సత్యం సాధిస్తావురా నాయన. తల్లి చచ్చిపోతే తల్లిని కాశీకి పంపిన పుణ్యం అందేలా చెయ్యాలి తప్ప నువ్వు చావకూడదు. శాస్త్రం ఒకటి చెప్పింది, బతికుండగా కాశీ వెళ్ళలేకపోతే వాళ్ళని తగలబెట్టాక ఆ చితాభస్మము, అస్థికలు అంటే ఎముకలు, వీటిని కాశీకి తీసుకెళ్ళి గంగలో కలిపితే వాళ్ళు కాశీలోకి వెళ్ళి శివదర్శనం చేసుకుని కాశీలో మరణించిన పుణ్యం ఇంచుమించుగా పొందుతారు, ఇంచుమించుగా. కాబట్టి మీ అమ్మకి దహన సంస్కారాలు చేసి ఆ భస్మాన్ని, అస్థికలని నువ్వే స్వయంగా తీసుకెళ్ళి గంగలో కలుపు, విశ్వేశ్వర దర్శనం చేసుకో అనగా, అమ్మయ్య నా నెత్తిన పాలు పోసారండి, లేకపోతే నేను బతకలేకపోయేవాడిని అని తల్లికి చేయవలసిన కర్మలన్నీ చేశాడు. చితాభస్మం మూట కట్టాడు, ఎముకలు ఒక మూట కట్టాడు. ఆ తర్వాత 11 రోజులు చేయవలసిన పనులు చేశాడు. అద్భుతమైన దానాలు ధర్మాలు చేశాడు. బంగారం, గోవులు, పొలాలు, స్థలాలు అందరికీ దానం చేశాడు. ఆఖరణ 13 రోజుల కార్యక్రమం అయ్యాక శ్మశానంలో నుంచి ఆ బూడిదవి తెప్పించి, ఎముకలు తెప్పించి, వాటిని ఆవు పాలతో కడిగి, ఎముకల్ని భస్మం కడగకూడదు కానీ ఎముకలు కడిగి ఆవు పాలతో దాని మీద మళ్ళీ నీళ్లు పోసి దాన్ని శుభ్రం చేసి పట్టుగుడ్డలో పెట్టి, ఆ పట్టుగుడ్డలో ఉన్నటువంటి ఎముకల్ని వెండిపెట్టిలో పెట్టి, వెండిపెట్టికి మళ్ళీ బంగారపు పెట్టి చేయించి, బంగారపు పెట్టి పైన మళ్ళీ ఇంకో బంగారపు పెట్టి చేయించి, వాళ్ళ అమ్మ మీద ఉన్న భక్తి వల్ల దాన్ని మామూలు చెక్క పెట్టిలో పెట్టించి దానికి ఇంత తాళం వేసి ఆ తర్వాత కాశీ యాత్రకు బయలుదేరాడు. ఎవరిని రమ్మన్నా కాశీ రావట్లేదు ఈయంతో. ఆ రోజుల్లో నడిచి వెళ్ళాలి కదా, అందుకని ఎవడికొడికే సంసార భ్రమ. మేము రామన్నారు. అప్పుడు ఆ పక్కనే బోయేవాడు ఒకడు ఉన్నాడు. వాడిని పిలిచి రోజుకు ఒక బంగారు నాణ్యం ఇస్తాను. నాణ్యం అంటే ఎంత చెప్పాను? 12 గ్రాములు. కాశీ వెళ్ళి తిరిగి ఇక్కడికి వచ్చేలోపు ఎన్ని రోజులు గడిస్తే అన్ని రోజులు రోజుకు ఒక నాణ్యం. ఉదాహరణకి రావడానికి పోవడానికి 3 నెలలు 6 నెలలు పట్టిందనుకో, నెలకి 30 చొప్పున 6 నెలలకి 180 నాణ్యాలు. ఒకవేళ అధిక మాసం వస్తే దానికి కూడా కల్పిస్తాను, అది కాక అధికంగా కూడా ఇస్తాను అనగా వాడు ఆహా అని స్పృహ పడిపోయాట. అసలు వాడి జీవితంలో బంగారు నాణ్యమే చూడలేదు. అందుకని అయ్యి బాబోయ్ అంత బంగారమే నాకు గుండె ఆగిపోతుందండోయ్ అని బుర్రకొక్కుని తప్పక వచ్చేస్తాను గురువుగారు అన్నాడు. ఇక అక్కడి నుంచి వాడికి ఒక కావిడిచ్చి, ఆ కావిడిలో ఒక దాంట్లోనేమో వాళ్ళమ్మ చితాభస్మం ఉన్నటువంటి పెట్టి పెట్టించాడు, చెక్క పెట్టి. ఇంకో దాంట్లో దారి ఖర్చులకు కావాల్సిన డబ్బులు, దారిలో వండుకోవడానికి కావాల్సిన పప్పులు, ఉప్పులు, మంచి ఘుమఘుమలాడే నెయ్యి, మళ్ళీ దిక్కుమాల డాల్డా కాదు, డాల్డా అంటే గొంతుకు పోతుంది మళ్ళీ, అందుకని అది, కొబ్బరి లేనటువంటి చట్నీలు, ఆవకాయలు, దప్పకాయలు ఇలాంటివన్నీ వెంట పెట్టుకుని దారి పొడుగుతా పెడుతూ, ఎక్కడన్నా సత్రాల్లో మహాత్ములు భోజనం పెడితే తింటూ, కొన్ని చోట్ల తానే వండుకుని తాను తినివాడికి పెడుతూ కష్టపడి 2-3 నెలలు ప్రయాణం చేసి ఇంకా కాశీ 10 మైళ్ళు ఉందనగా ఒక ప్రాంతం చేరాడు. ఇంకొక 10 మైళ్ళు నడిస్తే కాశీ వెళ్ళిపోవచ్చు అనమాట. మహా అయితే 1 రోజు 2 రోజులు నడవచ్చు. అక్కడ ఒక సత్రం ఉంది. ఆ సత్రంలో గది అద్దెకి తీసుకున్నాడు. అందులో సామాను పెట్టి, రే నాయన ఓ బోయేవాడ ఇందులో ఉండు, నేను బజారుకి వెళ్ళి, ఈ సత్రంలో అన్నం పెట్టరు అందుకని నేనే వంట చేయాలి, అందుకని బజారుకి వెళ్ళి పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ తెస్తాను, వండాక అనేది నీకు పెడతానే, జాగ్రత్తలో ఈ కావిడి అన్నట్టు. ఆ కావిడిలో ఏముందో చెప్పలేదులేండి ఆయన. చెబితే వాడు వణికిపోతాడు. చితాభస్మం అంటే కంగారు పడేవాళ్ళు ఉంటారుగా కొంతమంది, అందుకనే చెప్పలే. అది చెప్పుంటే గొడవలేకపోయేది. పెట్టు చూడమని చెప్పి ఈయన బజారుకి వెళ్ళాడు. అక్కడ 2-3 గంటలు అయ్యాక అన్నీ కొనుక్కుని నడిచి తిరిగి వచ్చేసరికి ఎండ బాగా ఉంది, అలసట కలిగింది. గుండు మీద నుంచి చెమట కింద కారిపోయి తట్టుకోలేక దాహబాధ, ఒరే కిరాతక కిరాతక మంచినీళ్ళు రోయ్ అన్నట్ట. లోపల నుంచి కిరాతకుడు రాలేదు. కొంతమంది శిష్యులు ఉంటారు, వాడి పిలవడం కంటే మనమే మంచినీళ్ళు తెచ్చుకు తాగడం మంచిది. అలాంటి వాళ్ళకి ఏ పని చెప్పినా ఒకటి, రోజు ఒకటే పనిగా. చివరికి వాళ్ళకి కూడా మనమే అసిస్టెంట్లు, ఎవరు అసిస్టెంటో తెలియదు, ఎవరు అదృష్టం వాడిది అనుకోండి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, వీడికి రాకపోయేసరికి మళ్ళీ అరిచేట, ఒరే మంచినీళ్ళని. వాడు రాడు. మంచినీళ్ళు రా అంటే వాడు రాడు. 3 సార్లు పిలిచి గదిలోకి వెళ్ళి చూస్తే ఆ గదిలో కావిడి లేదు, వాడు లేడు.
దాంతో ఆ సత్రం మేనేజర్ గారు ఉంటారు గుమ్మం దగ్గర, ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, ఏమండి మా గదిలో నా సేవకుడు ఒకడు ఉండాలి, వాడు ఏడండి అన్నట్టు ఆయాసపడి, వాడండి మీరు అలా వెళ్ళాక కావిడి పుచ్చుకుని బయటికి వెళ్ళాడండి, తలుపు దగ్గరికి వేసాడు, తాళం వేసుకుని వెళ్ళరా అంటే ఏం అక్కర్లేదని మా దగ్గర ఏముంటుంది, మా యజమాని వెళ్ళి లోపలికి వచ్చి కూర్చుంటారు కదా, నేను కాస్త స్నానానికి వెడతానన్నాడండి. మరి స్నానానికి వెళ్ళాడో ఇంకో చోటకి వెళ్ళాడో అన్నట్ట. ఈయనకి మతిపోయింది. కావిడి పట్టుకుపోయాడంటే అది స్నానం కాదురా బాబో అని అర్థమైపోయి ఇంకేం చేస్తాడు, గంగకి వెళ్ళలేక కాశీ వెళ్ళలేక మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. దారిలో రిటర్న్ జర్నీలో ఏమంటే ఒక బోయేవాడు ఎవడన్నా కావిడితో వెళ్ళాడు అంటే ఇలాగే వెళ్ళాడండి అన్నారట. అంటే వాడు మన ఊరు వెళ్ళిపోయాడని అర్థమైపోయింది దీనికి. ఒరే కిరాతక అని అరుచుకుంటూ ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుంటూ తిండి తిని తినక వెనక్కి ప్రయాణం అయ్యాడు. ఎంత దూరం వెళ్ళినా వాడు కనపడలా. చివరికి ఇంటికి వచ్చాడు ఆయన. ఎన్ని 3 నెలలు మళ్ళీ ప్రయాణం చేసిన వాడు వెనక్కి వచ్చాడు. ఒక్క 10 మైళ్ళు పెడితే కాశీ రావాలి, కానీ తిరిగి వెనక్కి వచ్చాడు. రాగానే ఆ బోయేవాడి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ ఒక గుడిసెలో ఉంది. ఆ గుడిసె తలుపు తట్టగానే గుడిసె తలుపు తీసి బయటకు వచ్చింది. ఏమేమి ఆయన ఏడని అడిగితే, మా ఆయన ఏడంటావా, నీతో తీసుకెళ్ళి ఏం చేసావో చెప్పు, మా ఆయన్ని చంపేసావా డబ్బులు ఇవ్వలేక, రోజుకు బంగారు నాణ్యం ఇవ్వాలని దారిలో చంపేసావా అని ఎదురు తిరిగి అడిగింది. రాజుగారి దగ్గర నీ మీద ఫిర్యాదు చేస్తానంది. ఇది లేనిపోని గొడవ. వాడేమో పక్కన పెట్టెట్టుకుపోయాడు, పెళ్ళామేమో ఎదురు తిరిగి యుద్ధం చేస్తోంది. దొంగాడే అన్నట్టుగా. ఎలానా బాబు ఇది లేనిపోరు గొడవ అనుకో, లేదే మీ ఆయన అప్పుడే పారిపోయాడే అంటే, పారిపోలేదు ఏం లేదు, మా ఆయన ఇంటికి రాలేదండి, అబద్ధం ఆడేది. వెంటనే నేను ఇలా కాదనుకుని వాడి ఇంటికి ఎదురుకుండా ఓ పెద్ద పొద ఉంది, చెట్ల గుంపు. ఆ పొదలో రాత్రిపూట దాక్కునేవాట. పగలవాడు ఎలాగో ఇంటికి రాడు. అందుకని రాత్రి అయ్యేసరికల్లా ఈయన సిబిసిఐడి వర్క్ చేస్తూ పొదలో దాక్కుని వీడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాట. 3 రోజులు నిద్ర లేకుండా రాత్రి అలా ఎదురు చూశాడు. 3వ రోజున తెల్లవారుజామున అటు ఇటు దొంగ చూపులు చూసుకుంటూ వాడు లోపలికి వచ్చి లోపల గుడిసెలో చోట దాక్కునేవాడు. పగలంతా అక్కడ దాక్కుని ఏ మధ్యాహ్నమో ఎవడూ లేనప్పుడు వెళ్ళిపోయేవాట. వీడికి దొరకకుండా అలా తప్పించుకుంటాడు అనమాట. మొత్తం మీద ఒక రోజు రాత్రి పట్టుకున్నాడు వాడిని. ఇంట్లోకి ఎడుతున్నవాడు చేయి గట్టిగా పట్టుకోగానే వాడు ఉలిక్కిపడి, దొరా నన్ను రక్షించండి అన్నాడు. నేను రక్షించడం పక్కన పెట్టరా, శిక్షించను లేరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆ పెట్టి ఏం చేసావో చెప్పు అన్నాడు. అనగానే, అయ్యా నన్ను క్షమించండి, మీతో పాటు చాలా రోజులు వచ్చిన తర్వాత ఆ చిట్ట చివరి మజిలీ దగ్గర నాకు ఒక అనుమానం వచ్చింది. ఈ పెట్టి ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఇంత గట్టిగా పట్టుకోమంటాడు ఈయన. ఒక పెట్టి మోయడానికి రోజుకు ఎవడన్నా బంగారపు కాసు ఇస్తాడా అంటే, ఈ పెట్టిలో కొన్ని కోట్లు ఖరీదు చేసే వజ్రాలు వైడూర్యాలు ఇంకేవో ఉన్నాయన్నమాట. లేకపోతే బంగారం కాసు ఎందుకు ఇస్తాడు మోయడానికి? అంత డబ్బు ఎలా అయినా కొట్టేయాలనిపించింది. అందుకని మీరు అలా బజారుకి వెళ్ళగానే ఆ పెట్టి తలుపు అక్కడ పగల కొడితే దొరుకుతాను కనుక పెట్టి పుచ్చుకుని పారిపోయాను. దారిలో ఎక్కడైనా పగల కొడితే ప్రమాదం కనుక ఎవరికి దొరకకుండా 2-3 రోజులు ప్రయాణం చేసి అడవిలోకి వచ్చా. అడవిలో ఏకాంత ప్రదేశం చూసుకున్నాను. అది భయంకరమైన అడవి కదా, మీకు తెలుసు కదా, దారంతా అడవే కదా. అక్కడ పెట్టి తలుపులు వరసగా పగలగొట్టి చూస్తే చెక్క పెట్టి లోపల బంగారం పెట్టి, బంగారం పెట్టిలో ఇంకో బంగారం పెట్టి, ఆ పెట్టిలో వెండి పెట్టి, ఆ పెట్టి కూడా తాళం పగలగొడితే లోపల పట్టుగుడ్డ కనపడ్డాయి. గుడ్డ విప్పి చూసి వజ్రాలు వైడూర్యాలు అనుకుంటే అందులో బొమికలు కనపడ్డాయి. గుండె దడదళ్ళాడిపోయింది. మీరేదో చేతబడి చేసే మాంత్రికులేమో అని భయం కలిగింది. మీకు దొరికితే నన్ను మంత్రశక్తితో పాడు చేస్తారేమో అని భయపడి ఆ ఎముకలు గుడ్డ పారేసి బూడిద పక్కన వెదదల్లి ఏదో బంగారం పెట్టి కాస్త విలువైంది కనుక ఆ పెట్టి వెండి పెట్టి పుచ్చుకు పారిపోయానండి. ఇది జరిగిందన్నట్ట. మరి మా అమ్మ ఎముకలు రా, మా అమ్మ భస్మం రా. ఆవిడ కోరిక తీర్చలేక బాధపడి గంగానదిలో కలుపుదామని వెళ్ళాను. దురదృష్టవశాత్తు దౌర్భాగ్యుడు నువ్వు పాడు చేసావు. ఒరే ఆ బూడిద ఎముకలు ఎక్కడ చల్లావో చూపించు, ఆ ఎముకల్లో కొన్నైనా దొరుకుతాయి, వాటిని తీసుకెళ్ళి గంగలో కలిపి మా అమ్మని స్వర్గానికి పంపుతాననగా రండి అన్నాడు వాడు. మళ్ళీ ఇద్దరూ బయలుదేరారు. ఆ అడవి దగ్గరకు వచ్చారు. వీడు ఎక్కడ పారేశాడు అక్కడ. ఎంత వెతికినా ఆ అడవిలో అయినా ఇన్నాళ్ళు పైగా బూడిద ఏం కనపడుతుంది, బూడిద ఎలా కనపడుతుంది, కనీసం ఎముకలు కనపట్లేదట. ఎమ్ముకలు జల్లినట్టి చోటెరుగడయ్యే దైవ వశమున ఆభిల్ల తస్కరుండు దిగ్భ్రమం బెత్తి అచ్చటే తిరుగుచుండే. శ్రీనాథుడి చిన్న పద్యం అండి ఇది. దిగ్భ్రమం బెత్తి అన్నాడు ఆయన. అడవిలో దిగ్భ్రమ కలుగుతుంది అంటే ఏ దిక్కేదో తెలియదు, అదే భ్రమ. దిక్కు భ్రమ దిగ్భ్రమ. అడవిలో అన్నీ ఒక రకంగా కనపడతాయి. కొత్త చోటుకి వెడితే మనకేం తెలుస్తుంది? గదిలో కూర్చుని ఒరే తూర్పు ఎక్కడా అని అడగాలి. ఆ అడవిలో అన్ని మొక్కలు
కటిక చీకటి, ఏం కనపడదు. అందుకని ఎక్కడ ఏ దిక్కో తోచదు. అక్కడ ఆ ఎముకలు ఎక్కడ చల్లాడో ఆ చోటు ఎరగలేదట వాడు. తిరిగిన చోటే తిరుగుతున్నట్ట, వచ్చిన చోటిగా వస్తాడు. చివరికి వెతికి 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 2-3 రోజులు విసిగిపోయి, అయ్యగారు నా వల్ల కాదండి, నాకు తెలియట్లేదండి అని వెళ్ళిపోయేటవాడు. అప్పుడు ఆయన దుఃఖించి, మా అమ్మ బతికుండగానూ కాశీ తీసుకురాలేదు, చచ్చాక కనీసం ఎముకల్ని బూడిదని కూడా కాశీ తీసుకురాలేకపోయాను అని తలబాదుకొని పాపం తాను కాశీ వెళ్ళి స్నానం చేసి దాన ధర్మాలు చేసుకుని వెళ్ళిపోయాడు. ఈ కథ లోపాముద్రకి అగస్త్యుడు స్కాంద పురాణంలోని కాశీఖండంలో చెబుతాడు. ఎందుకని కాశీ వెళ్ళాలన్నా వెళ్ళలేము, ఇన్ని ఇబ్బందులు వస్తాయి, బతికుండగాను వెళ్ళలేము, చచ్చాక కూడా వెళ్ళలేము. ఈశ్వర అనుగ్రహం ఉన్న మీరు మాత్రమే ఇక్కడికి రాగలిగారు, ఆయన అనుగ్రహం ఉంది కనుక. చూసారా ఎంత క్లిష్టమైనదో కాశీ అంటే. ఇవాళ మీరంతా వచ్చారంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, మిమ్మల్ని ఈశ్వరుడు విశ్వనాథుడు సంపూర్ణంగా అనుగ్రహించాడు. అందువల్ల విశ్వనాథుడికి భక్తితో నమస్కారం చేసుకోండి. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియం అనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. విశ్వనాథుణ్ణి భజ సేవించు. భజ అనే శబ్దం వరకు ధాతు వరకు భజ సేవాయాం. విశ్వనాథుణ్ణి సేవించు, విశ్వనాథుణ్ణి కీర్తించు, విశ్వనాథుణ్ణి పూజించు. ఆయన అనుగ్రహం ఉంటే ఇక్కడికి రాగలుగుతాం. నిరంతరం గంగానదిని జటాజూటాలలో ధరించిన మహానుభావుడు ఆయన. ఆయన జడలు గంగానది లోపల గిర్రం తిరుగుతూ ఉంటాయి కాబట్టి అందంగా ఉంటాయట. ఎప్పుడూ వామభాగంలో ఎడమ భాగంలో జగన్మాత పార్వతీదేవి ఉంటుంది, సగం పార్వతీ సగం ఈయన. నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రుడు ఆయన. మన్మధుణ్ణి భస్మం చేసి అనంగుణ్ణి చేసి ఆయన మదం అపహరించినవాడు. అటువంటి వారణాసీపురపతి అయిన విశ్వనాథుణ్ణి సేవించాం, ఆయన అనుగ్రహించాడు, వచ్చారు. ఇప్పుడు ఈ కథ వింటున్న లోపాముద్రకి కడుపు తరుక్కుపోయింది. మీకే కడుపు తరుక్కుపోతుందా లేదా? వెంటనే ఆవిడ ప్రశ్న వేసిందండోయ్, స్వామి పాపం బతికుండగాను మరణించాక కూడా ఆవిడ కాశీ రాలేకపోయింది, ఆవిడ గతి అంతేనా, ఇంకా ఆవిడకి దిక్కు లేదా అని అడిగితే, కంగారు పడకు, అక్కడే ఉంది ఓ మెలి అన్నాడు ఆయన. ఆవిడ బతికుండగా కాశీ కాశీ అని కలవరించి చచ్చిపోయింది కదా. ఆవిడ ఆ జన్మలో బ్రతికుండగా రాలేకపోయింది. ఆవిడ చితాభస్మము ఎముకలు అవి కాశీ రాలేకపోయాయి. కానీ కాశీ కాశీ అని కలవరించిన పుణ్యం వల్ల తర్వాత జన్మలో కాశీరాజు గారి కూతురై పుట్టింది. ఎందుకనేది వాళ్ళ నాన్న పుణ్యం, ఆవిడ పుణ్యం కూడా. ఆవిడ బతికున్నంతకాలం కాశీ అంది కదా. ఆ కాశీ కాశీ అనుకున్న పుణ్యం వల్ల ఆవిడ కాశీరాజు కూతురై పుట్టింది. అదృష్టవశాత్తు ఆవిడ పెళ్లి చేసుకున్నవాడు వచ్చి ఇల్లరికం వచ్చి ఆయన కాశీరాజు అయ్యాడు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు అక్కడే ఉన్నారు. పెళ్ళయ్యాక అమ్మాయి ఇంకో తోటకు పోవాలి కదా, పోవక్కర్ లేకుండా ఇల్లరికప్పుడు అల్లుడు వచ్చాడండోయ్. ఇల్లరికంలో ఉన్నమజా అది అనుభవించితే తెలుసునయ్యా అనుకుంటూ వచ్చేసట. ఇద్దరు ఇక్కడుండి యావజ్జీవితం పరిపాలన చేసి ఇక్కడే సకల శుభకార్యాలు చేసి ఇక్కడే శరీరం విడిచిపెట్టి శాశ్వతంగా ముక్తి పొందారు. ఇది కాశీ మహిమ. ఇప్పుడు అర్థమవుతుందా? ఎన్నిసార్లు గురువుగారు చేదస్తంగా ఎన్నిసార్లు చెబుతున్నారు? కాశీకి రావాలంటే ఈశ్వర అనుగ్రహం కావాలి. వచ్చారంటే సంపూర్ణ అనుగ్రహం ఉన్నది ఉన్నది ఉన్నది. నమః పార్వతీపతయే. పార్వతీదేవి దగ్గరికి నారదుడు వచ్చాడు. మా గురువుగారు, నా రూపం అమ్మా పార్వతి, శరీరం విడిచిపెట్టి సాధించేదేమున్నది? శరీరంతో ఏదైనా సాధించాలి. ఈశ్వరుడు తపస్సుకి లొంగిపోతాడు. అవ్యాజ కరుణామూర్తి. ఆయనకున్నంత ప్రేమ ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు. ఆయన ఎంతో సులభంగా దొరుకుతాట. శివుడంత సులభముగా వశమయ్యే దైవం మరొకట్లేదు. తక్కిన వాళ్ళంతా బాగా పరీక్షిస్తారు, కానీ శివుడు అలా కాదు. పిడికెడు బూడిద రాసుకుంటే సంతోషపడిపోతాడు, ఒక్క బిల్వపత్రం విసిరితే సంతోషపడిపోతాడు, ఇన్ని నీళ్లు తొలితే సంతోషపడిపోతాడు, ఎన్ని తప్పుడు పనులు చేసినా క్షమించేస్తాడు. ఆయన మంత్రం ఒకటి నీకు చెబుతున్నాను నేను. ఓం నమః శివాయ. ఇది ప్రణవ పంచాక్షరి మంత్రం. శృణి కాళీ
వచో మేహి సత్యం వచ్మి దయార్ద్రతః. ఓ కాళీ, నేను చెప్పే సత్యం విను. ఈశ్వరుడు దయాస్వరూపుడు, తొందరగా కరిగిపోయే మహానుభావుడు. ఆయన మంత్రాన్ని గురు రూపంలో నీకు ఇస్తున్నాను. ఆయన మంత్రం భక్తితో జపం చెయ్యి. మీ నాన్నగారు హిమవంతుడు దేవతలకి కూడా ఆశ్రయం ఇచ్చే మహాత్ముడు. ఈ ప్రాంతంలో నిరంతరం దేవతలు తిరుగుతూ ఉంటారు. మునులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తూ ఉంటారు. బదరి, కేదారం వంటి ఈ దివ్యక్షేత్రాలను చూడడం కోసం నిరంతరం ప్రజలు తహతహలాడుతూ ఉంటారు. నీవు కూడా ఒక దివ్య ప్రదేశం చూసుకుని ఆశ్రమ నిర్మాణం చేసుకుని, ఆశ్రమ నిర్మాణం అయిన తర్వాత అక్కడ కూర్చుని ఈ మంత్ర జపం చెయ్యి. ఆయన విరక్తుడు, కానీ నువ్వు జపం చేస్తే పార్వతీ రక్తుడవుతాడు. ఆయన నిర్గుణుడు, కానీ నీకోసం సగుణుడవుతాడు. ఆయన నిష్కాముడు, నీకోసం సకాముడవుతాడు. తపస్సుతో ఏదైనా సాధించవచ్చు అనగానే ఆవిడన్నది, నువ్వు ఇచ్చే మంత్రం నాకు చాలా ఇష్టం, సరిగ్గా వినలేదు, మరొక్కసారి చెప్పు, ఏదైనా ఒక్క మంత్రం సరిగ్గా చెప్పు. మంత్రం దేహి మునేహిమి. ఆయన ఓ నమశివాయ అని చెప్పేశాడు, కానీ అలా కదట, నిలబడి ఉండగా చెప్పడం కాదు, శ్రద్ధతో మంత్రం స్వీకరించాలని లోకానికి చెప్పడం కోసం నాకు మంత్రాన్ని ప్రసాదించు అన్నది. ఫోన్లో ఇచ్చేస్తారా, చెప్పకూడదా, ఫోన్లో మాట్లాడ్డా ఆయన అంత గొప్పవాడా అందట ఒక ఆవిడ ఆ మధ్యన మా అసిస్టెంట్తో. అది మంత్రం అవుతుందా? దౌర్జన్యం చేసి తీసుకోవడం అవుతుంది. గురువుగారు ఇష్టపడి ఇస్తే అది వేరే విషయం. కష్టం వచ్చినప్పుడు ఒక్కోసారి ఫోన్లో మేమే చెబుతాం, లేదా టీవీలో చెప్పి చేసుకోండి అంటాం. కానీ మీరు ఎలా అడగకూడదు. ఫోన్లో ఇస్తావా లేదా, ఏమో మంత్రం ఇస్తావా, కర్రొచ్చుకోనా, లేక కంప్లైంట్ ఇవ్వనా అంటే ఇప్పుడు నేను గురువునా, లేక నా కోసం మీరు దరువు సిద్ధం చేశారా? దరువు వేసి గురువు దగ్గర మంత్రం పుచ్చుకోకూడదు. మంత్రం అత్యంత వినయశ్రద్ధలతో గురువుని ఆశ్రయించి పుచ్చుకోవాలి. గురువు పాదాలను ఆశ్రయించి చేయాలి. సేవ చేసి మంత్రం పొందాలి. అందుకే ఆవిడ, నీ సేవ చేస్తాను, నాకు మంత్రం ఇయ్యండి. పార్వతీదేవి జగన్మాత కదా, అసలు ఆవిడ అలా అడగడం ఎంత గొప్ప అండి. అమ్మ ఎంత గొప్పదో ఆలోచించండి ఒకసారి. నేను ఇది చదివినప్పుడల్లా ఒక్కసారి కళ్ళు చెమరుస్తాయి, కన్నీళ్లు కారతాయి. ఎవరినైనా అనుగ్రహించడానికి అమ్మవారంతటి ఆవిడ శిష్యురాలయ్యింది. ఆ నారదుడి భాగ్యం కదా. అందుకని ఆవిడ ఏమంది, అందుకే నాకు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఇక ఏమి అలుక్కుపోతాయి అనమాట, ఏమీ కనపడం అనమాట. రుద్రస్య ఆరాధనార్థాయ మంత్రం దేహి మునేహి మే. రుద్రుణ్ణి ఆరాధించడం కోసం నాకు మంత్రాన్ని ప్రసాదించు. ఎందువల్ల నువ్వు ఇవ్వాలి, నాకు తెలియదా అని అడగచ్చు నువ్వు. కానీ నసిద్ధ్యతి క్రియా కాపి సర్వేషాం సద్గురుం వినా. సద్గురువు లేకపోతే మంత్రము సిద్ధించదు. గురువుని ఆశ్రయించి, గురువు సేవ చేసి, గురు శుశ్రూష చేసి, ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని ఆయన ద్వారా మంత్రము తీసుకుని జపం చేసిన వాడికే ఆ మంత్ర జప ఫలితం లభిస్తుంది. ఒక మంత్రం పుస్తకాల్లో చూసి చేసుకుంటే ఏమీ సిద్ధించదు. గురువుగారి సేవ చెయ్యాలి, ఆయన అనుగ్రహం పొందాలి. ఆయన ఇచ్చిన తర్వాత ఆ మంత్రాన్ని భక్తితో జపం చేస్తే టక్కున ఆ మంత్రం యొక్క ఫలితం మీకు లభిస్తుంది. అది మంత్రసిద్ధి అంటే. అంతేకాని గ్రంథాలని పరిశోధించి వాట్సప్పుల్లో తీసుకుని చేయకూడదు. అందుకనే ఆవిడ సద్గురువు లేకపోతే మంత్రసిద్ధి ఉండదు. అడిగాను, నాకు మంత్రం ఇయ్యి అనగానే ఆయన అంగన్యాస కరన్యాసములతో ఇచ్చాడు. అన్ని వేళలా అంగన్యాస కరన్యాసాలు అక్కర్లా, కానీ ఆవిడకి అవసరం కనుక, ఆవిడ శివుడికి పత్రి కావాలి కనుక ప్రాసాద పంచాక్షరి మంత్రం ఇచ్చాడు. పంచాక్షరి అంటే నమశివాయ, ప్రాసాద పంచాక్షరి అంటే ఓం నమశివాయ. ప్రాసాదము అన్నా, ప్రణవము అన్నా, ఓంకారం అన్నా ఒకటి. ఇది మంత్రశాస్త్రాలతో సంబంధం ఉన్నవాడికి తెలుస్తుంది. హరవిలాసంలో మహానుభావుడు శ్రీనాథుడు ఈ మాటని చెప్పకుండా చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రాసాద పంచాక్షరీ చెంచన్మంత్ర పరంపరా పరమనిష్ఠా తత్పరత్వంబునన్ మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకున్ మధ్యాహ్న కాలంబు సేవించున్ నిర్జర రాజసూనుడు మనోవీధి సదాధ్యాసితన్. అక్కడ ప్రాసాద పంచాక్షరిని వాడాడు. చాలామంది తెలియక ఏదో ప్రసాదం అని ఒకళ్ళు
ప్రాసాదం అంటే బిల్డింగ్ అని ఒకడు, బిల్డింగ్లో పంచాక్షరి ఇచ్చాడని తెలుగు పండిట్లు అలా అర్థం చెప్పారులేండి మాకు కొంతమంది. పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ చెంచన్మంత్ర పరంపర పరమనిష్ట తత్పరత్వంబునను మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకుల్ మధ్యాహ్న కాలంబు సేవిల్చుల్ నిర్జర రాజసూనుడు మనోవీధి సదాధ్యాసితన్. పంచబ్రహ్మలతో కూడిన 6 అంగబీజములతో కూడిన ప్రాసాద పంచాక్షరి మంత్రం అనగా పంచబ్రహ్మలనగా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5ంటిని సమర్పించాలి. అప్పుడు అది పంచబ్రహ్మం అవుతుంది. ఇంకా షడంగ బీజములు ఓం నమః శివాయ అనే 6ంటితోటి అంగన్యాసకరన్యాసం చెయ్యాలి. ఓం అంగుష్టాభ్యాం నమః, నా తర్జనీభ్యాం నమః అలా చెయ్యాలి. ఇక్కడ చేసి చూపిస్తే అందరూ మంత్రోపదేశం పొందడం మానేసి అదే చేస్తారు. ఈ 6 అక్షరాలతో ముందు కరన్యాసం, ఆ తర్వాత అంగన్యాసం చెయ్యాలి. ఆ తర్వాత ఒక చోట ప్రశాంత ప్రదేశంలో కూర్చోవాలి. దర్భాసనం మీద కానీ, వ్యాఘ్రాజనాలలో ఏదో ఒక దాని మీద కానీ, అంటే పులి చర్మం మీద కానీ, అజినము అంటే నల్ల జింక, వీటిల్లో ఏదో ఒక చర్మం మీద కానీ కూర్చోవాలి. కలియుగంలో చర్మాలు నిషేధమట. వ్యాసుడు భవిష్య పురాణంలో చెప్పాడు, కలియుగములో చర్మములను విడిచిపెట్టండి. కారణం ఏమిటి? పాపాత్ములు ఎక్కువైపోయి అన్యాయంగా జింకల్ని చంపేస్తున్నారు, పులుల్ని చంపేస్తున్నారు, అసలు జంతువులు లేకుండా అయిపోయాయి. అందువల్ల ఇలా భవిష్యత్తులో అరణ్య మృగములను వేటాడనడం నిషేధం అనే చట్టం కూడా వస్తుందని ఆయనకు తెలుసు కాబట్టి చెప్పాడు. పూర్వం ఏంటంటే మహర్షులు ఆశ్రమ ప్రాంగణంలో తిరిగే జంతువులు తమంత తాము చచ్చిపోయాక, జింకలు కానీ పులులు కానీ, అప్పుడు వాటి చర్మములు తీసుకు వాడుకునేవారు, అన్యాయంగా చంపేసేవారు కాదు. అక్కడ జింకలు అలా తిరుగుతూ ఉండేవి, ఏవో పిల్లలు తిరిగినట్టుగా. ఆ జింకలకి ప్రేమగా అన్నం పెట్టేవారు, పళ్ళు పెట్టేవారు, గరిక పెట్టేవారు. అవి కాలం తీరి చచ్చిపోయాక అప్పుడు వాటి చర్మాలు తీసి వాటి శరీరాలు పాతిపెట్టి ఆ చర్మాలను వాడుకునేవారు. పులుల చర్మాలు కూడా అంతే. పులులు వచ్చి ఎదురుగుండా కూర్చునేవిటండి అర్జునుడు తపస్సు చేస్తున్నప్పుడు కానీ, ఇక కణ్వాశ్రమం వంటి ఆశ్రమాల్లో కానీ. ఇంతెందుకు ఇప్పుడు పార్వతి తపస్సు చేస్తుంది, అప్పుడు కూడా అక్కడికి పులులు వచ్చి రోజు కూర్చుని ఆ నాలికలు బయట పెట్టి అమ్మా నీకేమైనా కావాలా అని అడిగేవిట. అంటే మన తపశ్శక్తికి క్రూర మృగాలు కూడా వశమైపోతాయి. క్రూర మృగాలు సాధు మృగాలు అయిపోవాలి, అంత గొప్ప పని చేయాలి. అమ్మ అక్కడ నిలబడ్డాకంటే ఇలా ముందుకు వచ్చేది పర్వాలేదు, ఇక్కడికి వచ్చి కూర్చోండి హాయిగా. అంత దూరంలో అంతసేపు నిలబడితే కష్టం. ఈ విధంగా చెబుతున్నది ఎందుకు చెబుతున్నానంటే, చర్మాలు విడిచిపెట్టి కలియుగంలో దర్భాసనాలు తీసుకోండి. దర్భ చాలా గొప్పది. లేదా ఓ మంచి తివాచీలతో కుడుతున్నటువంటి మధ్యకాలంలో గుడ్డలతో కుడుతున్న ఆసనాలు తీసుకోండి. చెక్కతో తయారు చేసినవి తీసుకోండి. కూర్మాసనం అనే ఒక ఆసనం తయారు చేస్తున్నారు, అలాంటి ఆసనాలు ఏవైనా సరే స్వీకరించి ఆ ఆసనాల మీద కూర్చొని జపం చేసుకోవచ్చు. అప్పుడు ఓం నమః శివాయ అని జపం చేసుకోవాలి. ఈయన కూడా నారదుడు ఈ ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు పార్వతి అది పుచ్చుకున్న తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్నగారు నేను తపస్సు కొడుతున్నాను అన్నది. నాకేం అభ్యంతరం లేదమ్మా, శివుడి కోసం నువ్వు తపస్సు చేస్తానంటే, కానీ ఏం చేయను, మీ అమ్మకు ఒక మాట చెప్పకుండా ఆజ్ఞ ఇవ్వడం నా వల్ల కాదు. ఎంతైనా ఆవిడ నా భార్య, మీ అమ్మ, ఆవిడకి నువ్వు తపస్సుకు వెళ్ళడం ఇష్టం లేదు. కాబట్టి తల్లి దగ్గరికి వెళ్ళి ఆ మాత్రాజ్ఞ స్వీకరించి వెళ్ళు అనగా తల్లి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు తల్లికి భక్తి శ్రద్ధలతో నమస్కరించింది. మాతః తస్తం గమిష్యామి ప్రాతః ప్రాప్తం మహేశ్వరం. అమ్మా మాత, తపస్సు చేసుకోవడానికి వెడదాం అనుకుంటున్నాను. రేపు ఉదయమే శివుడు ఎంత పూర్వం తపస్సు చేసిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ నేను తపస్సు చేస్తాను. అనుజ్ఞయి అనుజానీహి మాంగంతుం తపసి అద్య తపోవనం. నాకు తపోవనానికి వెళ్ళడానికి అనుమతి ప్రసాదించు అనగానే ఆవిడ వణికిపోయింది. అమ్మ వద్దు బాబో అయ్యింది. దుఃఖితాసి శివే పుత్రి, నువ్వు అడవికి వెళ్ళి తపస్సు చేస్తే చాలా దుఃఖం పొందుతావు. నీకోసం నేను దుఃఖిస్తూ ఉంటాను. ఇక్కడ తపస్సు అంటే మాటల, అసలే మీ నాన్నగారు బాగా చల్లగా ఉంటాడు. కేదార్ యాత్రకు వచ్చిన వాళ్ళు కూడా కొండ ఎక్కడానికి వీలు లేకుండా బాగా చలిపెట్టి బాగా ఇబ్బంది పెట్టేశాడు మీ తండ్రి గారు.
ఇప్పుడు రేపొద్దు నీకు కూడా చలి ఇస్తాడేమో, ఆ చలి తట్టుకోగలవా నువ్వు? పోని మీ నాన్నగారు నీ మీద దయతో ఆ చలి నీకు రాకుండా చెయ్యొచ్చు కాక. అయితేనే తిండి ఉండకుండా తపస్సు చేయాలి. తిండి మానేసి తపస్సు చేస్తే చిక్కిపోవా? వద్దొద్దు. స్త్రీణాం తపోవన గతిర్నశ్రుత కామనార్థిని. ఈవిడ కొత్త చెప్పిందండో, కొత్త భాష్యం. ఆడవాళ్ళు అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవచ్చని నేను ఎక్కడా వినలా. అంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళని కొందరు అడవికి వెళ్ళొద్దు, తపస్సు చేసుకోవద్దు, సన్యాసం పుచ్చుకోవద్దు ఇలా అణిచేరలేడు కొద్దిమంది. అందుకని అది అడ్వాంటేజ్గా తీసుకుంది ఈవిడ. వెళ్ళొద్దు అంది. అసలు ఎంత అజ్ఞానంలో పడతారో కొంతమంది అనిపిస్తుందన్నమాట. ఆడవాళ్ళు తపస్సు చేయకూడదట, ఆడవాళ్ళు పూజ చేయకూడదట, ఆడవాళ్ళు యోగాభ్యాసం చేయకూడదట, సన్యాసం పుచ్చుకోకూడదట. యోగిని మాత అన్నారా లేదా? యోగిని అనే శబ్దం ఎన్నాళ్ళ నుంచి ఉంది వేదాల్లో లేదా? ఈ పరమ పవిత్రమైన ఖడ్గమాల స్తోత్రంలో లేదా? అసలు యోగిన్యధీశ్వరి అని కదా మనకి ఎన్నో పురాణాల్లో చెప్పారు. వాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నారు. అయితేనే కొంతమంది పిడివాదం ఇది. ఏదో రకంగా ఆడవాళ్ళని పడగొట్టేయాలి. ఇప్పుడు వచ్చిన తిప్పలు ఏంటంటే భగవంతుడి అనుగ్రహం పొందడానికి అసలు స్త్రీల, పురుషుల, నపుంసకుల అనే తేడా లేదు. ఎవరైనా తరించవచ్చని శాస్త్రం చెప్పింది. ఎటొచ్చి గురువుల యొక్క ఆజ్ఞ స్వీకరించాలి, గురువు యొక్క పద్ధతిలో వెళ్ళాలి. ఏ పద్ధతి లేకుండా ఉంటే ఆయాసం తప్ప ఇంకేం మిగలదు. ఎందుకని? ఒక విధానం లేదనుకోండి, అప్పుడు ఎంత తపస్సు చేసినా లాభంలా. ఈదేటప్పుడు ఎటుందో దిక్కు తెలుసుకుని ఈదితే ఉపయోగం తప్ప సముద్రంలో మధ్యలో అలా బట్టి తిరిగితే చివరికి అలిసిపోయి మునిగిపోతాం. అందువల్ల తపస్సునకు కావలసిన విధానం తెలుసుకోవాలి, పద్ధతి తెలుసుకోవాలి. అది చెప్పారు తప్ప పెద్దలు, ఇంకేమల్లా. అయితేనే ఈవిడ వద్దు అంది. శరీరం కోమలం వత్సే. ఓ పిల్ల, అమ్మాయి, నీ శరీరమా కోమలం, తపస్సా కఠినం, తిండి లేకపోతే నశించిపోతావు అని ఎన్నో రకాలుగా చెప్పింది. దాన్నే శ్రీనాథుల వారు అందమైన పద్యరూపంలో హరవిలాసంలో రాశారు. ఎక్కడలేరే వేల్పులు సమీప్సితదాతలు ముద్దుగూన నీవెక్కడ ఘోరవీర తపమెక్కడా ఈ పటు సాహసిక్యముల్ దక్కు శిరీష పుష్పము అవధాన పరత్వమునల్ మధురతం బెక్కిన నోర్చునో వెహగమెక్కిన నోర్చునో నిశ్చయింపుమా. దేవతలు ఎక్కడ లేరు, ఏ ప్రాంతంలోనే ఉంటారు. అందుకే కొన్ని చోట్ల ఇక్కడ లేరు అని కూడా పాఠాంతరం పెట్టారు. కానీ సంస్కృతంలో మాత్రం కొత్తర అన్నారు. అంటే ఎక్కడ లేరు దేవతలు, అన్ని చోట్ల ఉంటారు. కాశీలో ఉన్నారు, రామేశ్వరంలో ఉన్నారు, హిమాలయాల్లో ఉన్నారు, ఇంకో చోట ఉన్నారు. దేవతలు ఎన్నో ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళ కోసం తపస్సు చేస్తే అనుకున్న కోరికలు తీరుస్తారు. నువ్వు ఏం కోరితే అది ఇస్తారు. నువ్వా ముద్దుల కూతురివి, చెయ్యడమేమో తపస్సు చేస్తానంటావు. సామాన్యురాలివి, సుకుమారివి అయిన నువ్వెక్కడ భయంకరమైన కష్టాలతో కూడిన శరీరాన్ని పాడు చేసే, కృశింపచేసే తపస్సు ఏమిటా చేయటమా? ఇలాంటి సుందరీమణులు తపస్సు చేయకూడదు. ఈ మహాసాహస కృత్యం విడిచిపెట్టు. శిరీష పుష్పం అని ఒక పుష్పం ఉన్నది, తెలుగులో దిరిశన పువ్వు అంటారు. మా పీఠంలో ఉందండో, అలా సన్నని రేకులతో ఉంటుంది, బాగా కోమలంగా ఉంటుంది. అసలు దాని మీద తుమ్మిద వాలితే కూడా తట్టుకోలేదు, రేకులు రాలిపోతాయి. దాని మీద తుమ్మిద వాలితే తట్టుకుంటుందా, లేకపోతే పిట్ట వాలితే తట్టుకుంటుందా? ఓ పక్షి ఆ పువ్వు మీద రాలితే టక్కున రాలిపోతాయి రేకులు, చచ్చిపోతుంది, ఆ పువ్వు రాలిపోతుంది. అంటే తపస్సు అనేది ఓ పెద్ద పిట్ట వంటిది. తపస్సు అనగానే అంత ఆవలించారు ఏంటో అనుకున్నా నేను. అంటే తపస్సు అంత కష్టమని లోకానికి చెప్పడానికి అనమాట. అన్నారు ఏంటో నేను కంగారంట. ఆర్తనాదం చేశారు. ఆవిడ తపస్సు చేస్తే ఈయనకి ఆర్తనాదం వచ్చింది. చూసారా తపస్సు అంత? పాపం పార్వతీ తపస్సు అంటే తల్లే కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా కంగారు పడిపోయారు. కాబట్టి మొత్తం మీద పువ్వు ఎంత కోమలంగా ఉంటుందో నువ్వు కూడా అలాగే శిరీష కోమలివి, శిరీష కుసుమ కోమలివి. నీవు తపస్సు మాను, నా మాట విను. హాయిగా ఇంట్లో కూర్చుని
మంచి సంబంధం కావాలని మీ నాన్నగారికి చెబితే మీ నాన్నగారు అన్ని ప్రాంతాలకి కబురు పెడతారు. నీవు పెళ్లి చేసుకుంటాను అనాలే కానీ ఎంతోమంది వచ్చి పార్వతి పార్వతి అని నీ గుమ్మంలో పడుండరు. ఆవిడ దృష్టిలో కూతురే ఓ అందగత్తికి బోలెడు మంది దొరుకుతారు అంతే తప్ప ఆవిడ జగన్మాతని ఆవిడకి ఇంకా పూర్తిగా తెలియలేదు. అజ్ఞానంలోనే ఉంది ప్రస్తుతం మేనాదేవి. మేనకకి కూతురు గొప్పతనం ఇంకా తెలియలేదు పాపం. చాలా చోట్ల అంతే, పిల్లలు మహాత్ములైనా తల్లిదండ్రులకి అది తెలియదు. తమ్ముడు అనుకుంటారు తప్ప ఆ తమ్ముడు ఇంత మహాత్ముడు జ్ఞాని పూర్వజన్మ సుకృతంతో పుట్టాడు నారదుడు లాంటి వాడు ఎంత అన్నగారికి తెలుస్తుందా, తమ్ముళ్ళకి తెలుస్తుందా, లేకపోతే భార్యకి తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుందండి? మహాత్ముల గొప్పతనం మళ్ళీ అంతటి మహాత్ములకే తెలుస్తుంది. గుణం వేత్తి. ఒక గుణవంతుడే గుణమును గ్రహిస్తాడు. గుణం గ్రహించాలంటే వాడు గుణవంతుడై ఉండాలి. ఉపాసన ఉన్నవాడికే ఉపాసకుడి గొప్పతనం తెలుస్తుంది. భక్త తుకారం భార్య ఏమనుకుంది, ఆయన ఏదో పిచ్చాడు పాటలు రాసుకుంటాడు అనుకుంది. ఆ పాటలకు ఏదో విలువ ఉందనుకుంది. అందుకే ఏమైంది, చివరిలో వైకుంఠం నుంచి గరుత్మంతుడిని పంపించాడు విష్ణువు. ఈయన అర్ధరాత్రి వేళ లేపి, ఇదిగో రేపు వైకుంఠం నుంచి గరుడ వాహనం వస్తుంది, నేను వైకుంఠానికి వెళ్తాను, నాతో వస్తావంటే ఏమండి దీనికోసం అర్ధరాత్రి పూట లేపేశారు, హాయిగా నిద్రపోతూ అంటే గరుడ వాహనం వస్తే దాని మీద ఎక్కి అలా అలా 4 వీధుల్లో తిరిగి మళ్ళీ రండి, నన్ను అనవసరంగా లేపారని పడుకుంది. గరుడ వాహనం మీద ఎక్కితే మళ్ళీ ఈయన తిరిగి వస్తాడా? ఏదో మా ఆవిడవు కదే అందుకు అడుగుతున్నానే, వైకుంఠానికి రావే బాబు అంటే పడుకోండి అనుకుంది. చేదస్తం అనుకుందిట ఆయనకి. పొద్దుటే లేచి వెళ్ళిపోయాడు. గరుడ వాహనం వచ్చింది, ఎక్కాడు, వెళ్ళిపోయాడు. ఎవరో చెప్పారు గరుడ వాహనం వస్తుందంటే అందరూ వచ్చి అక్కడ చూస్తున్నారంటే అయ్యి బాబు నిజమేనా, మా ఆయన పిచ్చాడు అనుకున్నాను అని యావండో అంది. ఇక్కడే పడుకుంది. ఆయన రానండో అని వెళ్ళిపోయాడు. రామ్ అన్నాడు. హిందీ వాళ్ళు రామ్ అంటే ఇక వెళ్ళి వస్తామని అర్థం అనమాట. టాటా చెప్పడం, గుడ్ బై చెప్పడం. అందువల్ల ఇక్కడ ఏమంటారు అనమాట, రామ్ అందుకోండి అందుకోండి రామ్ అని వెళ్ళిపోయాడా లేదా అంటే రామ్ అంటే రాముని కూడా చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇక వెనక్కి తిరిగి రావాలి. పాపం ఆవిడ అక్కడే ఉండిపోయాను. చూసారా, పక్కనుంటే ఏం తెలుస్తుంది తెలియదు, పిల్లలకి తెలుస్తుందా తెలియదు, బంధువులకి తెలియదు. కృష్ణుడు భగవంతుడని బలరాముడికి తెలుసు, తక్కిన వాళ్ళకి ఆయన ఏదో గొప్పవాడని తెలుసు. ఏం తెలుసు? అందుకే చివరిలో ఆయన తిట్టుకుని వెళ్ళిపోయారు. భగవంతుడిని గుర్తించాలంటే అంత సాధన కావాలి. జగన్మాతకి తెల్లయ్యుండి కూడా ఆవిడేదో పిల్లనుకుంటుంది ఏంటి? జగన్నాయకుడైన శంభుణ్ణి తప్ప ఇంకొకళ్ళని ఆవిడ పెళ్లి చేసుకుంటుంది. ఒకవేళ అవతలవాడు వస్తే మాత్రం ఆవిడ ముట్టుకుంటే నపుంసకుడు అయిపోతాట. తెలిసి కానీ తెలియక కానీ పార్వతిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో వచ్చి పట్టుకుంటే టక్కున నపుంసకుడు అవుతాడు. లేదా ఏ రావణాసురుడు లాంటి వాడు అడిగితే ఆవిడ భూతం అయి కూర్చుంటుంది. భద్రకాళి కదా, మహాకాళి అయిపోతుంది. అని పెద్ద కోరలతో రావణాసురుడు వెంటబడలా అమ్మవారు. రావణాసురుడు అమ్మవారిని నాకు ఇచ్చి అన్నాడులేండి, శివుడు ఇచ్చేశాడు. కొంత దూరం వెళ్ళాక నారదుడు వచ్చి అమ్మవారిని వెనక నుంచి చూసి మహాకాళి అయిన అన్నాడు. వెంటనే అమ్మవారు మహాకాళిగా మారిపోయింది. నారదుడు కొట్టివాడు. చెప్పాక గురువుగారు ఎప్పుడు కొంటే అమ్మవారిని రక్షించడం కోసం వచ్చి మహాకాళి అనగానే వాడు మహాకాళిగా మారిపోయింది. శివుడు భద్రకాళిని, పార్వతిని, శైలజని ఏ రూపంలో ఉన్నా తట్టుకుంటాడు, మహాకాళి రూపంలో ఉన్నా తట్టుకుంటాడు. కానీ మనము అమ్మవారు అందంగా కనపడితే చూడగలం, కానీ భీకరాకారంతో మహాకాళిగా కోరలతో కనపడిందా వణికి పారిపోతాం. ఇప్పుడు మహాకాళి అని ఆవిడ మహాకాళిగా మార్చి, నల్లగా ఉన్నవాడిగా మార్చేసి, శూలం పట్టుకుని ఇంత నాలిక బయట పెట్టేవాడిగా మార్చి, రావణ ఈవిడ శివుడు నీకు ఇచ్చింది, ఈవిడేనా నువ్వు అనుకున్న సుందరి అంటే, అవును ఆ సౌందర్యం చూసి మూర్చపోతున్నావా అన్నట్ట. మూర్చి నేను కాదు, ఇప్పుడు వెనక్కి తిరిగితే నువ్వు పోతావు అన్నాడు ఆయన. నారద బ్రహ్మచారి నీకేం తెలుసు, నా కాబోయే భార్య నా పార్వతి సౌందర్యం చూసి మూర్చిపోతున్నావు, వెనక్కి తిరిగి చూసి అని కళ్ళు తిరిగి పడ్డాడు. నువ్వే వత్తివే అంటే నేనే పార్వతిని అంది. నువ్వు పార్వతి ఏంటి దిక్కుమాలిందారా పో అన్నాడు ఆయన. నేను పోను, మా శివుడు పంపాడే అంది ఆవిడ. పో అన్నాడు. పొమ్మంటే ఇక రానంది. పావే దిక్కుమాలిందని అన్నాడు ఆయన. అడిగిపోయాడు ఆ రూపాన్ని చూసి. కాబట్టి అమ్మవారిని అందరూ తట్టుకోలేరు. అదో రావణాసురుడు సర్వనాశనం వేయడు దానివల్ల. జగన్మాతని ఎవడైనా నీచ దృష్టితో చూస్తే కళ్ళు పోతాయి, లేదా నపోసకుడైపోతాడు. ఆ విషయం తల్లికి తెలియదు. అప్పుడు ఆవిడ నవ్వి, ఈ చరాచర జగత్తులో శివుడొక్కడే, ఆ శివపత్నిని ఈశ్వరుని నేనే, శివాశివులం మేము, మాకు అభేదం. ప్రాణమైనా పోవాలి, లేదా జగత్రాణుడైన స్థానుడు నా భర్త అయినా కావాలి. గీర్వాణులు ఇంకెవరూ కూడా నన్ను చేపట్టలేరు.
తక్కిన గీర్వాణులు ఎవరు కూడా, గీర్వాణులు అంటే దేవతలు అండి, మళ్ళీ ఇంకోటి అనుకోకండి. ఆ గీర్వాణులు ఎవరు? స్థాణునికి పత్ని కాపోతున్న, ప్రాణానికి ప్రాణమైన నన్ను చేపట్టలేరు, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని తల్లి ఎంత చెప్పినా వినిపించుకోకుండా జయ విజయాలను వెంట పెట్టుకుని శివుడు పూర్వం తపస్సు చేసిన ప్రాంతానికి కొంచెం దిగువన తపస్సు మొదలుపెట్టింది. శివుడు కూర్చున్న చోట కూర్చోకూడదు. శివుడు కూర్చున్న స్థలం ఎక్కడ? ఇప్పుడు కేదారేశ్వరుడు లింగం ఉన్న చోట. దానికి కిందంటే ఎక్కడ? గౌరీకొండం ఉంది చూసారా? గౌరీకొండంలో వేడి నీళ్ళు వస్తున్నాయి ఇంకా, ఇప్పుడు మళ్ళీ యథాప్రకారంగా మొదలయ్యాయి. అక్కడ పార్వతీదేవికి ఆలయం ఉంది. ఆ గౌరీకొండం దగ్గర ఇప్పటికి కూడా తపస్సు చేసిన చోట పార్వతీ యొక్క ఆలయం ఉంది. ఆలయాన్ని వీళ్ళందరికీ చూపించాను. అక్కడ గౌరీ తపస్థలం అని రాశారు కూడా, గౌరీకి తపస్యాస్థల్ అని. అక్కడికి వెళ్ళాకే అసలు పైకి ఎక్కాలి, కొండ ఎక్కాలి. ఇంట్లో కూర్చుని గదిలో కూర్చున్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళరు అనుకోండి, వాళ్ళకి గౌరీ తపస్థలం అక్కర్లేదు, గౌరీ అక్కర్లేదు. అప్పుడు ఇంట్లో కూర్చోవడం, భోజనం చేయటం, డబ్బులు వచ్చాయా లేదా. డబ్బు గుడ్డిగా ఎప్పుడు కూడా డబ్బని కొట్టుకోవాలి కదా. ఆ లబ్బు పోయింది కలియుగంలో ఎక్కువ మందికి. ఒకటే జబ్బు, అది డబ్బు. గుండె డబ్బు 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 అని కొట్టుకుని కొంతకాలానికి జబ్బు 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 అని జబ్బు పట్టుకుని ఆ తర్వాత గుండెకి చచ్చిపోతాడు. ఇంకేముంది? మళ్ళీ కుంభీపాకం ఖాయం. అదే వీడి ధ్యేయం. ఎంత హేయం అది. కాబట్టి ఆ స్థలం చూడాలి, అద్భుత స్థలం అది. ఆ ప్రాంతం అంతా కేకారణ్యం. ఇప్పుడంటే బిల్డింగులు కట్టేశారు, ఆ బిల్డింగులు ఆ మధ్యన ఒక దెబ్బ కొట్టుకుపోయాయి. అందుకనే అక్కడ ఆ జగన్మాత తపస్సు ప్రారంభించింది. భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వర ఆరాధన కేళి కౌతుక పరాయణయై ధరిల్చే పాండురక్షాధృతి పూర్వకంబుగా ప్రగాఢపయోధర మండలీ సముత్సేధ విశీర్ణ సంహతుల జల్లు మహీరుహ వల్కలంబుల. అమ్మ జగన్మాత నారచీరలు కట్టుకున్నది, పట్టు చీరలు విడిచిపెట్టింది, నారచీరలు కట్టుకున్నది. అందంగా ఒత్తుగా ఉన్న జుట్టు జటాజోటాలుగా కట్టుకున్నది. అదిగో ఆవిడ కట్టుకున్నట్టుగా చక్కగా ఆ జడలు జుట్టుని ఇలాగా జోటం కింద కట్టుకున్నది, ముడి కట్టుకున్నది. అంత పూర్వం ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకునేది. ఇప్పుడు ఏం చేసింది? ఒళ్ళంతా భస్మం పూసుకున్నది. మెడలో బంగారపు గొలుసులు ఉండేవి పతకాలు, అవి తీసేసింది, రుద్రాక్షలు ధరించింది. ఇప్పుడు ఆవిడ శరీరం భసిత రుద్రాక్ష భద్రాక్ష మాలాలంకృత అయ్యింది. అమ్మ ఎలా అయింది ఇప్పుడు? భసిత అంటే భస్మం, రుద్రాక్ష రుద్రాక్షలు, భద్రాక్షలు అని ఇంతంత చిన్నవి ఉంటాయి, ఆ భద్రాక్షలు కూడా ధరించింది. ఈ మాలలతో అలంకృత గ్రేవ అయ్యిందనమాట అమ్మ. సాక్షాన్ మహేశ్వరాయమానురాలయ్యింది, తానే శివుడిగా మారిపోయింది. ఆశ్చర్యం. సుగంధ ద్రవ్యాలు తీసింది, బూడిద పూసుకుందనమాట. నగలు తీసేసింది, రుద్రాక్షలు ధరించింది. పట్టుబట్టలు విడిచిపెట్టింది, నారచీరలు ధరించింది. జుట్టుని జడగా వేసుకునే ఆవిడ జోటములుగా ధరించింది. నిరంతరం నల్ల జింక చర్మం ఒకటి వేసుకుని అక్కడ కూర్చునేది. ప్రొద్దుట ఎదురుగుండా ఉన్న పరమ పవిత్ర మందాకిని నదిలో స్నానం చేసేది. సూర్యోదయానికి ముందు లేచి గజగజలాడే చలిలో ఆ మంచు నీళ్లలో స్నానం చేసేది జగన్మాత ఆవిడ. అయినా పట్టుదలతో స్నానం చేసింది, హిమజలంతో స్నానం చేసింది. తదనంతరం చేతిలో రుద్రాక్షమాల పట్టుకున్నది. ఓం నమ శివాయ అంటూ ప్రణవ పంచాక్షరి మంత్రజపం చేసింది. అన్ని దుఃఖాలు విడిచిపెట్టింది. ఈశ్వర ఆరాధన తప్ప మరొకటి ఆవిడ మనస్సులోకి రావడం లేదు. శివుడి లింగము విగ్రహము ఎదురుగుండా చేసి పెట్టుకున్నది. లింగాన్నేమో జలంతో అభిషేకించేది, విగ్రహం మీద రకరకాల పువ్వులు వేసి పూజించేది. శివాయ రుద్రాయ మృడాయ భవాయ నీలకంఠాయ శంభవే అంటూ ఆయనకి పుష్పాలు సమర్పించేది. శంభవే నమః అంటూ ఒక పువ్వు, శివాయ నమః అంటూ ఒక పువ్వు, రుద్రాయ నమః అంటూ మరొక పువ్వు, అలా సమర్పిస్తూనే ఉండేది. కొన్నాళ్ళు పళ్ళు తిన్నది,
మరికొన్నాళ్ళు కేవలం ఆకులే తిన్నది, మరికొన్నాళ్ళు ఆకులు కూడా తినలేదు ఆవిడ. ఆహారే త్యక్తపర్ణాభూత్ యస్మాత్ హిమవత సుత తేన దేవైః అపర్ణేతి కథిత నామత శివ. కొన్నాళ్ళు ఆహారం విడిచిపెట్టింది. మొదట్లో ఆకులు తినేవిడ ఆకులు కూడా విడిచిపెట్టింది. పర్ణములు అంటే ఆకులు, ఆకులు కూడా తినకుండా కటిక ఉపవాసం చేస్తే దేవతలు ఆశ్చర్యపోయేసి ఏమన్నారు? అపర్ణ అంటే పర్ణములు కూడా తినలేదు, ఆకులు కూడా తినలేదు అన్నారు. అపర్ణ అంటే పర్ణములను కూడా స్వీకరించనిది, ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది. ఇది నిజానికి అపర్ణ అంటే అర్థం. ఇంకోటి ఏమిటో తెలుసా? తల్లి తండ్రి విడిచిపెట్టింది. రుణ అపర్ణ అవుతుంది. అర్ర ఏమవుతుంది? ఏవో అర్రలు అవుతాయి కదా. రుణ ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు మీరు? అపర్ణ అంటే రుణములను విడిచిపెట్టింది, రుణములకు అతీతురాలయ్యింది. అపగత పాపములు అంటే పాపములు పోయాయి. అలాగే అపరుణ అపర్ణ ఈ రెండో అర్థం సామాన్యులకి తెలియకపోవచ్చు, కానీ అపర్ణ అనే అర్థం లలితా సహస్రనామానికి వ్యాఖ్య రాస్తూ రాశాను. ఐశ్వర్యయోగం అనే పేరుతో అన్నిటికీ నామాలకు అర్థాలు రాస్తున్నారుగా. హఠాత్తుగా ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది, అపరుణ కూడా అపర్ణ అవుతుంది. నేనే కష్టపడి రాసేసానని నేను చూస్తే అది యథాతథంగా కాళికా పురాణంలో ఉంది. ఓరి దేవుడే మనం కొత్తగా రాసేదేం లేదు, అన్నీ ఎప్పుడూ రాసి పెట్టేశాడు, నీకు దండం రా బాబు వ్యాసుడు అన్నాను. అంటే వ్యాసుడు మా నాన్నగారు కాబట్టి అంత భక్తితో ఉంటున్నానండి. వ్యాసుడు అంటే మనందరికీ గౌరవం కదా, ఆయన పేరు మీదే గురు పూర్ణిమ చేసుకుంటున్నాం. అసలు ఏం రాద్దామన్నా ఎక్కడో చోట ఉంది, తెలియకుండా అది మనకి ఎలా తెలుస్తోంది అంటే ఏ జన్మలోనూ నేను చదివి ఉంటాను, లేదా నారదుడిగా ఉన్నప్పుడు బహుశా అవన్నీ నేను ఆయనకి చెప్పి ఉండొచ్చు, లేదా ఈ జన్మలో ఈ నారదుడి అవతారం అయి ఉండొచ్చు, ఏమో ఏ భగవత్ అనుగ్రహిస్తోందో. నేను చాలాసార్లు అనుకునేవాడు అనమాట, అబ్బా ఏదో గొప్ప ఆలోచన వచ్చిందని. తీరా ఆలోచన వచ్చిన తర్వాత చూస్తే అది ఎక్కడో వ్యాసుడు రాసే ఉంటుంది. అందుకే వ్యాసోచ్ఛిష్టం ఇదం జగత్. మనం కొత్తగా ఇవాళ చెప్పేది ఏమీ లేదు, ఎప్పుడో వాళ్ళు చెప్పేశారు. ఆ ఆలోచన మనకి రావడమే మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. ఇన్ని రకాల ఆలోచనలు ఇస్తున్న ఆ మహానుభావుడికి, ఆ గురువు గారికి మనం ఏమిస్తున్నాం తీరుతుందండి. ఆ వ్యాస పూర్ణిమ నాడు ఆయన భక్తితో పూజించి వ్యాసో నారాయణో హరి అనుకుని ఆయన పూజించడం తప్ప, ఆయన రాసినవి చదువుకుని తరించడం తప్ప మనం ఆయనకి కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఆయనకు నమస్కారం చేసుకుని ఆయన ఒక గొప్ప శ్లోకం చెబుతాను అనండి అందరూ కూడా. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుడు వశిష్ఠుని మునిమనుమడు. ఆ వశిష్ఠుని కొడుకుల్లో పెద్దవాడు శక్తి, కాబట్టి శక్తికి మనుమడు. శక్తి కొడుకుల్లో పెద్దవాడు పరాశరుడు, పరాశరుడికి కొడుకు. అంత పూర్వం వశిష్ఠ గోత్రం, తర్వాత పరాశరుడు వచ్చాక పరాశర గోత్రంగా మారిపోయి అందులో విడిపోయారు. వశిష్ఠ గోత్రం వాళ్ళు పరాశర గోత్రులు మళ్ళీ విడిపోయారు. అంటే ఎంత గొప్పవాడో పరాశరుడు ఆలోచించండి. ఆ పరాశరుడు కుమారుడైన శుకుడికి తండ్రి అంతటి మహానుభావుడైన వేదవ్యాసుని గురించి భక్తి శ్రద్ధలతో మనం నమస్కారం చేసుకోవాలన్నమాట. మా విశ్వనాథుడు పరాశర గోత్రుడు అండి, ఆయన అదృష్టం. అంటే వ్యాసుడికి తండ్రి పరాశరుడు గోత్రంతో, అందుకే ఆయనకు బహుశా గురువు గారి ఇంట్లోకి వచ్చి ఉంటాడు. ఏదో పూర్వజన్మ సుకృతం, ఏదో లేకపోతే ఎందుకు వస్తారు వాళ్ళు. కొంతమందికి కొన్ని యోగాలు ఉంటాయి. ఎవడు పడితే వాడు గురువుగారి దగ్గరికి రావాలంటే రాలేరు. ఆ ఇంట్లోకి అడుగు పెట్టారంటేనే అనేక జన్మల సంస్కారాలు ఏవో ఉంటాయి. తపస్సులు పూర్వజన్మ సుకృతం ఎక్కడో ఉంటుంది. రుణములకు అతీతురాలు కాబట్టి అపర్ణ అయ్యింది. ఎందుకు రుణాలకు అతీతురాలైంది? శివుడి కోసం తపస్సు చేస్తే మన రుణాలన్నీ తీరిపోతాయిటండోయ్. ముని రుణాలు అంటే ఋషి రుణాలు తీరిపోయినట్టే, పితృ రుణాలు తీరిపోయినట్టే, దేవరుణం తీరిపోయినట్టే, అతిథి రుణం తీరిపోయినట్టే, ఇలా అన్ని రుణాలు తీరిపోతాయి. ఎప్పుడు నిత్యం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని భక్తితో జపం చేస్తే, భక్తితో మళ్ళీ పక్కవాడి మీద ఈర్ష్య అసూయాదులు లేకుండా చేస్తే అటువంటి వాడికి రుణాలు తీరతాయి. అమ్మవారు అలా జపం చేసింది కాబట్టి అపర్ణ అయ్యింది, అపరుణ అయ్యిందనమాట. పర్ణములు తినలేదు కనుక అపర్ణ అయ్యింది. మరికొంతకాలం కేవలం వాయువు పీల్చుకున్నది అని గాలి పీల్చుకొని స్తంభింపచేసింది. పూరకము, రేచకము, కుంభకము మూడు చేసింది ఆవిడ, కుంభించింది. ఒక్కొక్కప్పుడు
కేవలం మోకాళ్ళ వరకే చీర కట్టుకునేదట. చీర వల్కల సంవీత ఆవిడ. ఒక్కొక్కప్పుడు కాలిదాకా కట్టుకునేది, ఒక్కొక్కప్పుడు జటాసంఘాతధారిణి, అద్భుతమైన జడలు ఒక ముడి కింద కట్టుకునేది, జడల యొక్క సమూహాన్ని ధరించేది. నిత్యం శివనామస్మరణ మాత్రం విడిచిపెట్టలేదు ఆ తల్లి. ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే కొంతకాలం పోయేసరికి గాలి కూడా విడిచిపెట్టేసి అని గాలి కూడా పీల్చుకోకుండా శరీరాన్ని స్తంభింపజేసింది. ఏళ్ళు గడిచిపోయాయి. ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే రోజు పులులు వచ్చాయి, ఎదురుగుండా కూర్చున్నాయి. పులులు అక్కడికి వచ్చి ఆవిడ కన్నీళ్లు పెట్టుకుని, అమ్మా నువ్వు ఇలా ఆహారం తినకుండా తపస్సు చేస్తే ఎలాగా అని ఆహారం తినడం మానేసే పులులు కూడా సాత్వికం అయిపోయాయి. పులులు కూడా భగవన్నామస్మరణ వల్ల ఏమైపోతాయి? జింకలు అయిపోతాయి. ఆవిడకి లెంకలు అయిపోయాయి. లెంక అంటే సేవకుడు. ఆవిడకి సేవ చేసే, సింహాలు సేవ చేసే, క్రూర మృగాలు ఎలుగుబంట్లు వచ్చి ఆవిడికి వేవనలు విసురుతున్నాయట, విసిరికర్రలతో విసిరాయట. తుమ్మెదలు ఝంకారం అని ఓంకారం చేయడం మొదలుపెట్టాడు. అంతఃపురం ఝంకారం చేసే తుమ్మెదలు కాస్త ఓం మండం మొదలెట్టాయి. అది ఆవిడ తపశ్శక్తి వల్ల వచ్చిన మహాప్రభావం. అందుకని పాతకాలం వాళ్ళు ఇవి చదివి పాటలు రాశారు. మనసు నీపైన మరలిన చాలుగా, మనసు నీపైన మరలిన చాలుగా, పులులే జింకలయి లెంకలుగా మారుగా అని దీపావళి సినిమాలో అద్భుతమైన పాట రాశారే. ఇది ప్రభావం. మనస్సు నీ మీద ఉంటే పులులు కూడా జింకలయ్యి లెంకలు అవుతాయి. లెంకలు అంటే సేవకులు అన్నమాట. సేవకులు అయిపోతాయి. క్రూర మృగాలను కూడా సాత్విక మృగాలుగా సేవకులుగా మార్చుకునే శక్తి మన తపస్సులో ఉంటుంది. అలాంటి తపస్సు చేయాలి. ఒక క్రూరుడు ఉత్తముడు అవ్వాలి. కొందరు అడుగుతారు, అప్పుడప్పుడు మీరు కొంతమందికి టిక్కెట్లు పెట్టుకుని కాశీ తీసుకెడతారు, ఇంకో చోటకి ఎందుకు తీసుకెడతారండి అని. నేనే తీసుకెళ్ళకపోతే వాడు ఎక్కడికో వెళ్ళి ఏ కిరస్థానం వాడుగానో మారిపోయే ప్రమాదం ఉన్నది. అటువంటి వాళ్ళని ఏరి కోరి నేను కావాలని నాతో కాశీయో ఇంకో చోటకో తీసుకెడతా. నాకు వచ్చేది కొద్ది డబ్బులు ఖర్చేమో, కానీ ఒక్క వ్యక్తి కనుక మన ధర్మంలోకి వస్తే వాడి వంశం, వాడి కుటుంబాలు అవన్నీ కూడా మారిపోతాయి. పరమ నీచమైన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ఇలాంటి చోటకి ఎందుకు తీసుకొస్తామంటే వాడొక్కడ మారాడా ఆ వ్యవస్థ అంతా గాడిన పడుతుంది. లేదా వాడికి ఏదో ఇంత అన్నం పెట్టి వాడిని రేపు పొద్దున్న చెక్క ముక్కల దగ్గరికి పట్టుకుపోతారు. దాంతో చిక్కొచ్చి పడుతుంది మనకి. ఇవి దృష్టిలో పెట్టుకోండి. ఇతరులకి ఎంత రూపాయి ఖర్చు పెడుతున్నామని ఎప్పుడు అనుకోకండి. ఎవరికైనా ఒక రూపాయి ఖర్చు పెట్టి పేదవాడికి మీరు యాత్రకి తీసుకెళ్ళి ఆ యాత్ర చూపించారా, అక్కడ దర్శనం చేయించారా, మన హైందవ ధర్మం శ్రౌత ధర్మం పెరుగుతుంది. దానికోసం తప్ప ఎంతసేపు పక్కవాడికి కాఫీ ఇవ్వకుండా ఎంతసేపు మనమే తింటూ కూర్చుంటే ఉపయోగం లేదు. డబ్బు కొంచెం ఖర్చు పెట్టండి. మీరు చేసే ఈ ధర్మ కార్యాలు ఉన్నాయే, ధర్మానికి డబ్బు ఖర్చు పెట్టడం ఎటువంటిదో తెలిసినా మీకు? నూతిలో నీళ్లు తోడటం వంటిది. నూతిలో నీళ్లు తోడితే ఆ నీతిలో నీళ్లు బాగుపడతాయి, లేకపోతే ఏమవుతాయి? కుళ్ళిపోతాయి. రోజు వాడకుండా నుయ్యి వదిలేస్తే కొద్ది రోజులకి అది కుళ్ళిపోతుంది. నదుల్లో నీళ్లు వాడకపోతే అవి పాడైపోతాయి. చెరువుల్లో నీళ్లు వాడకపోతే పసరెక్కి పాడైపోతాయి. పసరెక్కకుండా పిసరు వాడాలి. మీరు కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టండి. గురువుగారు ఇక్కడ ఆశ్రమ స్థాపన చేయబోతున్నారు కొద్ది రోజుల్లో. దానికి ఎంతో కొంత చెయ్యండి, ఏం పర్వాలే. కొన్ని వందల మందికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు అక్కడ ఏలూరులో పీఠం కట్టామంటే ఎన్ని వేల మందికి అన్నదానం చేయగలుగుతున్నామండి. ఎంతమందిని ధర్మ మార్గంలో నడపగలుగుతున్నాం. దసరాల్లో చూశారు కదా, ఇప్పటికీ చూసి తరిస్తున్నారు కదా. కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా దసరాలకు వచ్చిన వాళ్ళు? అది అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఎంతమందికి ఎన్ని రకాలు. బూరెలు కూడా పెడుతున్నారు ఒక రోజున. ఏదో ఒక పిండి వంట ఉంటుంది, మంచి భోజనం అనమాట. హాయిగా పిల్లలు ఎదురుగుండా గొడవ చేసేసి చేరిపోతారు మధ్యాహ్నం అయ్యేసరికి వేల మంది. అలాంటి పిల్లలకు అన్నం పెట్టి వాళ్ళ చేత రామ్ అని శ్రీరామ్ అనిపించారా లేదా? ఇప్పుడు వాళ్ళంతా శ్రీరామ అంటారు రేపొద్దున, అంతేగాని దిక్కుమాలను లూయా అనరు, ఇంకో దరిద్రపు మాటలు మాట్లాడరు. దానికోసం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాలంటే నా దగ్గర ఉండాలి, మీ దగ్గర ఉండాలి. అందుకని ఒక పద్యం ఉందిలేండి. విజయనగరం వెళ్ళాడు ఒక ఆయన. అక్కడికి వెళ్ళి మహారాజు గారి దగ్గరికి వెళితే ఆ మహారాజు గారి దగ్గర మంత్రి ఆకుంటే ఈకుంటే మీకుంటే మాకుంటే అని 4 పదాలు ఇచ్చి పద్యం చెప్పోయి అన్నట్ట. దత్తపది ఇచ్చాట. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆకుంటే వృక్షంబగు. ఆకుంటే చెట్టు పెరుగుతుంది, అది వృక్షం అంటారు. ఈకుంటే లోభియవును. ఎవరికి ఇవ్వకుండా ఉంటే పిసినుగొట్టుగా డబ్బు దాచుకుంటే వాడు లోభి, పిసినుగొట్టు అంటారు. హీనాత్ముండవు, వాడంత హీనుడు మరొకడు ఉండడు. మీకుంటే మాకీయుడు. మీ దగ్గర ఏదైనా తగలడితే మాకు ఇవ్వండి.
మాకుంటే మేము రాము మల్కిభరామ అన్నట్ట. మాకుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాం, నా దగ్గరే ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను, నీకుంటే నాకు తగలై, నాకుంటే నేను రానన్నట్ట. చచ్చినట్టు 1000 రూపాయలు ఇచ్చి పంపాడు ఆయన. అడిదాం సూరకవి అని ఆయన చెప్పిన పద్యంగా చెబుతారు కొందరు దీన్ని. ఆకుంటే వృక్షం బగు, ఈకుంటే లోభియవును హీనాత్మ ఉండవు, మీకుంటే మాకీయుడు మాకుంటే మేము రాము మల్కి బరావ. భలే ఉందండి దిక్మాల పద్యం, చిన్న పద్యం ఎందుకు అద్భుతంగా ఉంటాయి కొన్ని. అంటే అందులో ఒక వ్యంగ్యం ఇంకా బాగా చెప్పగలడు ఆయన. కానీ అక్కడ ఉన్నవాడిని కొంచెం దెప్పాలి. అందుకంటే మిగతా దానికంటే మీకుంటే మాకీయుడు ఒక దెప్పే కదా. మీకుంటే ఇవ్వండి, ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు దరిద్రుడు అని అర్థం. వాడి దగ్గర డబ్బు ఉంది నిజానికి, ఆయన కోటీశ్వరుడు. అటువంటి వాడిని నీ దగ్గర ఏమన్నా తగలడితే నాకు ఇవ్వాలి అని అర్థం అన్నమాట. ఇంకా ఆఖరి కొసమెరుపు, మాకుంటే మేము రాం, మా దగ్గర ఉంటే ఎందుకు వస్తాం, ఏది లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాను దేహి అని అన్నాడు ఆయన. కాబట్టి ధర్మకార్యాలకు అలా కొంత ఖర్చు పెడితే ఎన్నో రుణాలు తీరితే శుభాలు కలుగుతాయి. ఇదే కాదు, ఈ ఒకటని కాదు నేను అనేది ఏంటంటే, అప్పుడప్పుడు ఎవరికైనా పేదవాళ్ళకి కొంచెం డబ్బున్న వాళ్ళు సాయం చేసి ఒక్క తీర్థయాత్ర తీసుకెళ్ళండి. రేపు ఫిబ్రవరి 23వ తారీఖున బయలుదేరి 24 కల్లా నైమిషారణ్యం పెడుతున్నాం. 25 నుంచి నైమిషారణ్యంలో ఫిబ్రవరిలో భాగవత్ సప్తాహం చేస్తున్నాం. అద్భుతమైన భాగవత్ సప్తాహం అది. అది అయ్యాక అయోధ్య అయ్యాక కాశీ. బాగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు మాత్రమే, పేదవాళ్ళు చేయమని అన్న కానీ ఎవరి దగ్గర డబ్బు ఉంటే ఒక్క పేదవాళ్ళకి ఎవరికైనా ఒక యాత్రకి సాయం చేయండి ఒక్కళ్ళకి. అలా చేస్తే ఎంత లాభమో చెబుతాను. చెన్నై నుంచి ఒక ఆయన ఇప్పుడు ఇక్కడికి వస్తుంటారండి, సుధాకుమార్ గారు. ఆయన ఉన్నారా ఇక్కడ? ఆయన మా పీఠానికి వచ్చారండి, భాగవతం విన్నారండి. చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పట్లేదు. కొంత డబ్బు ఇచ్చి ఎవరన్నా ఒకళ్ళనైనా ఇద్దరినైనా నైమిషారణ్యానికి తీసుకురండి అన్నారు. లాస్ట్ ఇయర్ ఇద్దరికి సాయం చేశాడు ఆయన. ఆయన వల్ల ఇద్దరు వచ్చి నైమిషారణ్యంలో హాయిగా నేపాల్ యాత్ర కూడా చేయగలిగారు. ఖర్చు అంతా ఆయనే పెట్టుకున్నాడు, ఫుల్గా పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఇద్దరు రాగలిగారు. ఇప్పుడు ఆ ఇద్దరు రావడం వల్ల వాళ్ళు పొందిన పుణ్యంలో ఈయనకి ఎప్పుడూ పుణ్యం ఉంటుంది. ఆయన అన్నారు, నాకు 1,00,000 రూపాయలు గబు కింద నోరు దారేశాను, అది పెద్ద ఖర్చు కాదు, కానీ ఇది ఎంత లాభం అండి, ఎంతో ఆ ఇద్దరికి ఎంతో లాభం అన్నారు ఆయన. నిజం. అప్పుడప్పుడు నేను అందుకే చెప్తుంటాను అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు పాప ఆవిడ యోగిని, ఆవిడ దగ్గర ఏముంటుంది, సన్యాసి దీక్షలో ఆవిడ అన్నీ విడిచిపెట్టి హాయిగా మధ్యాహ్నం దాకా మౌనంగా ఉంటుంది. ఆవిడేం సొంత ఆస్తులేం దాచుకోలేదు పాపం. అయినా ఇంత ఖర్చు పెట్టి ఆ రోజుల్లో ఈ యాత్రకి మనం అంతా వచ్చామంటే, తర్వాత మీ అందరూ మీ ఖర్చును మీరే పెట్టుకుని బతుకుతున్నారు, అది వేరే విషయం. అసలు ముందు కార్యక్రమం తలపెట్టాలంటే గురువుగారికి కొంత ఖర్చు ఉందా? పారాయణకి మిగతా వాళ్ళందరూ వేరే వాళ్ళు చేయించుకుంటున్నా మా తరపున వచ్చే వాళ్ళ పారాయణ యజ్ఞానికి కొంత ఖర్చు ఉంటుందా? ఆ ఖర్చు సంసార బంధములు లేక ఆస్తులతో సంబంధం లేని ఒక ఆవిడ సంకల్పించబెట్టి కదా చేసాం. అది ఆదర్శంగా తీసుకోవాలి. ఎంతో కొంత ఖర్చే కదా పాప ఆవిడకి. అంటే ఋషులు మునులు సంసారంతో సంబంధం లేని వాళ్ళే ఈ పనులు చేస్తూ ఉంటే, సంసారంలో ఉండి కొంత ధనం ఉన్నప్పుడు అలాంటి ధర్మకార్యాలు చేయకపోతే ఎలాగా? అనేక కార్యక్రమాలు విడిగానో ఇంకోటో యాత్రకు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఒకళ్ళు తీసుకురండి. 5 రోజులు కంచిలో శివపురాణం చెప్పి విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది, పూజ్యులు మళ్ళీ మనకి కంచి పరమాచార్యుల తర్వాత పరమాచార్యులు వంటి వారు ఇప్పుడున్న శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారు. ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం. నేను పురాణం చెబుతూ ఉంటే విన్నారా మహానుభావులు, చాలా భక్త సులభులు ఆయన. ఆయన దగ్గర 5 రోజులు అక్కడ ఆయన ఆశీస్సులు కూడా తీసుకుని అక్కడి నుంచి వరసగా దారి పొడుగుతా ఏ ఆర్డర్లో ఉంది అవి, మధుర మీనాక్షి ఇలాంటివి, అంటే నేను పేర్లు నాకు కరెక్ట్గా తెలియదు కానీ అది సంతోష్ చెప్తాడు మీకు. రామేశ్వరం ఉంటుంది, కన్యాకుమారి ఉంటుంది, దక్షిణాది యాత్ర అన్నమాట. అదంతా చూసి చిట్ట చివరిగా కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చేటట్టుగా పెట్టాం. అది నిజశ్రావణ మాసంలో ఉంటుంది. సెప్టెంబరు 16 ఆ కాలంలో వచ్చింది కనుక ఆ టైంలో అందరికీ బాగానే ఉంటుంది. ఆ సమయంలో గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ కూడా చేయొచ్చు. అద్భుత స్థలాలు కదండి. పూతనా సంహారం జరిగిన ఘట్టం ఉంటుంది అక్కడ. చౌరాసీ భవన్ అని 84 స్తంభాలతో కూడిన ఒక అద్భుతమైన బిల్డింగు. అక్కడే నందుడి వెన్నశాల ఉంటుందన్నమాట. అక్కడే వెన్న తిరిగి కొండ పగలు కొడితే ఆయన పట్టుకోవడానికి యశోద వెంటపడుతుంది. తర్వాత రోటికి కట్టేసింది ఆ స్థలం. తర్వాత బ్రహ్మాండ ఘాట్ అని ఒక ఘాట్ ఉంటుంది అక్కడ యమునా నదీ తీరంలో. అక్కడ చాలా గొప్ప ఘట్టాలు జరిగాయి. బ్రహ్మదేవుడు ఆయన కాళ్ళు కడిగాడు అక్కడ. బ్రహ్మ కాళ్ళు కడిగిన స్థలం అది ఏకంగా యమునా తీరంలో. ఇక అక్కడికి దగ్గరలోనే అఘాసురుణ్ణి చప్పి చద్దన్నం తిన్న స్థలంలో ఇప్పటికీ ఆ కనియన్ కృష్ణుడు సాధునేరం అని పెట్టిన చెరువుని అందంగా తయారు చేశారు. చాలా పెద్ద చెరువు కట్టారు ఇప్పుడు అక్కడ.
ఆ చెరువుని చూడొచ్చు. అఘాసుర సంహారం జరిగిన స్థలం, చద్దెన్నాలు తిన్న స్థలం రమణ్ రేతి అంటారు దాన్ని. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఆ ప్రాంతానికి వెళ్ళాలి. బరసాన అంటే వృషభానుడికి కళావతికి పుత్రికగా రాధ పుట్టింది. ఆ జగన్మాత రాధాదేవి కృష్ణుడిని పెళ్లి చేసుకునేది. బ్రహ్మగారు పౌరోహిత్యం చేశాడు. ఆ స్థలం బరసాన అని కొండ. ఆ బరసాన రాధామాధవ కళ్యాణం జరిగిన స్థలం అన్నమాట. ఇలా ఇంకా అది కాక నందగామం ఉంది. మొన్నంటే మాకు కుదరల, హడావిడిలో వచ్చాం. నందగామకి వెళ్ళాలి. ఆ ప్రాంతాల్లో చాలా ఉన్నాయండి. బృందావనం అంటే కాస్తా కోస్తా 64 చదరపు మైళ్ళ స్థలం. ఏ వైపు చూసినా 25 కిలోమీటర్ల వెడుతూ ఉండవలసింది కొన్ని ప్రాంతాల్లో. అంత గొప్ప స్థలం. అందుకని వినాయక చతుర్థి అయిన తర్వాత అక్కడ పెట్టాము సెప్టెంబరు. ఆ తర్వాత హాయిగా ఇంటికి వచ్చి విజయదశమి పూజలు మామూలుగా శరత్కాలం చేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతానికి వచ్చే సంవత్సరంలో యాత్రలు ఇవి భారతదేశంలో. ఆ సమయంలో మీకు అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా కొంచెం డబ్బు ఉంటే ఆ పని చేయండి. డబ్బు లేని వాళ్ళు అక్కడి నుంచే భగవంతుడికి నమస్కారం చేయండి. మీరు కూడా యాత్రకి రావడానికి ప్రయత్నించండి. ఈ వచ్చే వాళ్ళకు సూచన చేసాం, అయినా మళ్ళీ వినడం లేదు. ఇది విలాసయాత్ర కాదు, కేవలం భగవంతుని సేవించుకోవడానికి పెట్టిన యాత్ర. నాకు ఓపిక లేకపోయినా ఈ యాత్రని నిర్వహిస్తున్నటువంటి సంతోషికి కానీ, సూర్యబాబు గారికి కానీ, భాస్కర్ కానీ వాళ్ళకి ఓపికలు, వాళ్ళకి పనులు ఉన్నాయి. అయినా గురువుగారి ఆజ్ఞని వాళ్ళు పాలిస్తున్నారు, చేస్తున్నారు. భక్తితో ఉన్నవాళ్ళే రండి. మీరంతా భక్తులే, సందేహం లేదు. ఈసారి అంతా భక్తులు వచ్చారట. ఇంకా ఇంకా భక్తి పెంచుకొని రావలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. నవ పార్వతీపతయే. ఈ విధంగా అమ్మవారు తపస్సు చేస్తూ ఉంటే క్రూర మృగాలు కూడా సాత్విక మృగాలు అయిపోయి కాలం గడిచిపోయింది. ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే ఆవిడ జటాజోటాల మీద నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు లేచాయి. బాగా తపస్సు చేసిన వాళ్ళ నెత్తి మీద నుంచండి అగ్నులు పుడతాయి. ఆ అగ్నులు దేవతల కాళ్ళు కూడా కాల్చేసాయి. దేవతలు హడిలిపోయారు. ఓ పక్కనేమో తారకాసురుడి బాధ, మరో పక్కన అమ్మవారి తపోగ్ని జ్వాలలు తట్టుకోలేకపోవడం. దాంతో దేవతలంతా పరుగు పరుగును వెళ్ళిపోయారు. వెళ్ళి ఈశ్వరుడి కాళ్ళు పట్టుకున్నారు. ఆయన తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడండి. ఆయన కాళ్ళు పట్టుకుని, ప్రభు రక్షించు రక్షించు అనగా అందరూ కట్టకట్టుకుని వచ్చారేమిటి అన్నట్టు ఆయన. త్వయా సృష్టమిదం సర్వం జగదేతచ్చరాచరం సంతప్తమతి కస్మాద్వై నజ్ఞాతం కారణం విభో. ప్రభు, ఈ చరాచర జగత్తంతా నీ సృష్టి, నీ చేత ఈ భూమి మొదలైన లోకాలన్నీ సృష్టింపబడ్డాయి. ఇవన్నీ వాళ్ళ కాలిపోతున్నాయి, బూడిదైపోతున్నాయి, మాడిపోతున్నాయి, కారణం తెలియదు అనగా శివుడు చిరునవ్వు నవ్వాడు. మీకు తెలియకపోవడం లేదు, లౌక్యంతో ఇలా అంటున్నారు. కానీ ఇది పార్వతీ తపప్రభావం. పార్వతి తపస్సు చేస్తూ ఉంటే ఆవిడ శిరస్సు నుంచి పుట్టిన అగ్నిజ్వాలలతో ఈ లోకాలన్నీ కాలిపోతున్నాయి, మాడిపోతున్నాయి. అంతేనా అనగా, ఆ విషయం నీకు తెలుసు కదా స్వామి, తెలుసుండి కూడా ఎలా ఉపేక్షిస్తున్నావు? పార్వతీమాతని నువ్వు చేపట్టి ఆవిడ తపస్సాపి లోకాలని కాపాడు. మరొక పక్కన అతిక్రూరుడు తారకుడు, వాడు మమ్మల్ని అందరినీ బాధిస్తున్నాడు. వాణ్ణి సంహరించడానికి కూడా ఈ పెళ్ళి అవసరం అనగా సందేహం లేదు. పార్వతీదేవి యొక్క తపస్సు ఫలించుగాక. నేను సర్వాంగ సుందరి అయిన పార్వతిని సేకరిస్తాను. అసలు పార్వతి నాకు దూరంగా ఎక్కడుంది కనుక ప్రస్తుతం కొన్ని కారణముల చేత భూలోకంలో హిమవత్పుత్రిక అయి నా కోసం ఇంత తప్పిస్తున్నది. మా ఇద్దరిది అవినాభావ సంబంధం. అయినా పూర్వజన్మలో సతీదేవిగా ఉన్నప్పుడు భర్త ఆజ్ఞని ధిక్కరించి అక్కడికి వెళ్ళింది. అందుకనే కొంచెం ఆవిడ కూడా కష్టపడవలసి వస్తుంది. శివుడి ఆజ్ఞ కాదన్నప్పుడు ఎటువంటి వాళ్ళకైనా కొన్ని కష్టాలు వస్తాయి. శివాజ్ఞ లేదే చీమైనా కుట్టదు. ఆ ఆజ్ఞ లేకుండా వెళ్ళబట్టి ఆవిడ ఇప్పుడు చీమలు కుట్టే ప్రాంతంలో తపస్సు చేయవలసి వస్తుంది. మీరు శీఘ్రకాలంలో ఈ కష్టాల నుంచి విముక్తి పొందుదురుగాక, శుభం కలుగుగాక అని ఆశీర్వదించాడు. ఆ తర్వాత కొంటివాడు శివుడు, చెప్పానుగా ఆయన కొంటిరుద్రుడే, సప్త ఋషుల్ని పిలిచాడు. వాళ్ళు పరుగు పరుగును వచ్చారు. అరుంధతి సమేతంగా సప్త ఋషులు వచ్చారు. సప్త ఋషుల్లో ఒక్క వశిష్ఠుడు మాత్రం ఎప్పుడు అరుంధతితో కలిసి వస్తాడు. తక్కిన వాళ్ళంతా భార్యను ఇంట్లో పెట్టి వస్తారు. అందరూ యాత్రకి భార్యలతో వస్తామంటే ఎలాగండి, ఎన్ని టిక్కెట్లు అయిపోతున్నాయి, రూములు పెరిగిపట్ల. అందుకని ఎవరో ఒకళ్ళిద్దరైనా డ్రాప్ ఇవ్వడం కొన్ని లాభాలు ఉన్నాయట ఆ ఆర్గనైజర్లకి. అందుకని సప్త ఋషులు ఏం చేశారనమాట, అరుంధతిని తీసుకుని వశిష్ఠుడు వస్తున్నాడు కదా అని తమ భార్యను ఇంట్లో వదిలిపెట్టారు. మీరేం కంగారు పడకండి బాబు, మీకేం ఇబ్బంది లేదు, మీకు మాత్రం వరం ఇచ్చేసాం.
సరే, ఇప్పుడు వాళ్ళంతా వచ్చి నమస్కరించి ఏమిటి ప్రభు అన్నారట. దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో జాతా వయం సుధన్యాహి త్వయా యదధునా స్మృతాః. దేవదేవ మహాసముద్ర కరుణాసముద్ర మహాదేవ నీకు నమస్కారం. ఇవాళ మేము అదృష్టవంతులం, ఎందుకని నీవు మమ్మల్ని స్మరించి ఇక్కడికి రప్పించావు గనక. అందరూ నిన్ను తలుచుకుని నిన్ను తమ ఇంటికి రప్పించుకుంటారు, అటువంటిది నువ్వు మమ్మల్ని తలుచుకోవడం ఏమిటో మా అదృష్టం. కాకపోతే మనందరం శివుడిని తలుచుకుంటున్నావా, కానీ శివుడు మమ్మల్ని తలుచుకోవడమా? ఏమిటి కర్తవ్యం? కిమర్థం, ఎందుకని నువ్వు మమ్మల్ని తలుచుకున్నావు అనగా, సప్తమునులారా, పార్వతీదేవి ప్రస్తుతం హిమాలయ పర్వతాలలో కఠోర తపస్సు చేస్తున్నదని మీకు తెలుసు. ఆ తపస్సు వల్ల ఆవిడ శరీరము నుండి అగ్నిజ్వాలలు వచ్చి లోకాలని నల్లగా మార్చివేస్తున్నాయి. దేవతల ఆ తపస్సు తట్టుకోలేకపోతున్నారు. ఇదిగాక తారకాసురుడి బాధ కూడా తట్టుకోలేకపోతున్నారు. అందుకని పార్వతిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అయినా ఆవిడ మనస్సు ఎలా ఉందో తెలుసుకోవాలి. మీరు 7 ఈ అరుంధతితో కలిసి వెళ్ళండి. పార్వతి దగ్గరికి వెళ్ళి శివుడుట్టి పనికిమాలినవాడు అని నా గురించి చెడు మాటలు చెప్పండి. అప్పుడు ఆవిడ గనక ఓహో పార్వతి శివుణ్ణి ఎప్పుడూ వరిస్తుందని అందరూ అనుకుంటారు, కానీ ఈ పార్వతి శివుడి గురించి చెడ్డ మాటలు విన్నది, శివుణ్ణి విడిచిపెడుతుంది అని మనస్సులో భావించి తపస్సు మానేస్తుందో లేదో పరీక్షించండి. కొంచెం ఎంత గొప్పవాళ్ళైనా ఒక్కోసారి చెదిరిపోతారండి. పార్వతి ఆ శివుడి దగ్గర ఏముందని మీరు చెబితే ఆవిడ నమ్మి తపస్సు మానేస్తే ఇక ఆవిడ నాకు దూరం అయిపోతుంది. మీరు ఎన్ని నా గురించి చెడ్డగా చెప్పినా విని ఏమాత్రం చలించక నన్నే చేపడితే అప్పుడు ఆవిడ సంగతి చూస్తాను, నన్నే తలుచుకుంటే ఆవిడ సంగతి చూస్తాను అనగానే వాళ్ళు కంగారడ్డారు. ఇది బాగానే ఉందయ్యో, శివనింద చేస్తే సర్వనాశనం అయిపోతారని మాకు తెలుసు. దక్షుడు అలాగే నిన్ను తిట్టాడు, నాశనం అయిపోయాడు. పార్వతీదేవి తపస్సుని పరీక్షించాలా, దానికి మమ్మల్ని పావులుగా వాడుకుంటావా, నిన్ను నిందించడమా, మాకు వణుకొచ్చేస్తుంది అన్నట్టు వాళ్ళు. నిజంగా కంగారు పడ్డారంటే వాళ్ళు. శివుడు ఆజ్ఞాపించినప్పటికీ శివనింద చెయ్యాలంటే వాళ్ళకి వణుకొచ్చింది. శివ, ఈ పని ఇంకెవరి చేతనే చేయించు స్వామి, ఏ నందీశ్వరుడి చేతో చేయించు బాబు, మధ్యలో మాకెందుకు ఈ పాపం అంటగడతావు, నువ్వు చెప్పావు కదా అని శివుడు పనికిమాలివాడు అని మేము అంటాం అనుకో, ఆ తర్వాత మీ ఇద్దరు బాగానే ఉంటారు. మధ్యలో నిన్ను తిట్టిన పాపంతో మేము నాశనం అయిపోతామేమో అనగా, లేదు, శివనింద చేసినా అది స్తోత్రం కింద భావించి మీకు ఇంకా ఉన్నత స్థానం ఇస్తాను, నా పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చేసే భాగ్యం మీకు ఇస్తాను, వెళ్ళి రండి అన్నాక అమ్మయ్య అనుకున్నారట. కాబట్టి దీన్ని బట్టి ఏం చెబుతోంది, శివుడు చెప్పినా శివనింద అంత తొందరగా చేయకూడదు. మళ్ళీ ఆయన చేత ఒట్టేయించుకొని వరాలు పొందాక చెయ్యాలి శివనింద. తెలిసి కానీ తెలియక కానీ శివనింద చేస్తే వాడు నాశనం అయిపోతాడు. దానికి ఉదాహరణ దక్షుడే. శివుడు ఇలా అభయం ఇచ్చాక అప్పుడు వాళ్ళు పార్వతి దగ్గరికి వెళ్ళారు. పార్వతీదేవి ఈ సప్తఋషులు రాగానే వాళ్ళకి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వు ఎవరి కోసమో తపస్సు చేస్తున్నట్టున్నావు, నీ విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ, నమశివాయ అనే పంచాక్షరీ మంత్ర జపమును బట్టి చూస్తే నువ్వు తపస్సు చేస్తున్నది శివుడి కోసమని తెలుస్తున్నది. శివుడి కోసమేనా అంటే అందులో సందేహం ఏముంది? నారదుడు నా గురువు పంచాక్షరీ జపం నాకు ఇచ్చాడు. ఆ పంచాక్షరీ జపంతో పంచత్వం పొందినా పర్వాలేదు, కానీ పంచముఖుణ్ణే పంచప్రాణాలతో వరించాలనుకుంటున్నాను అనగానే వాడు పక్కునవ్వారు. నారదో మలినాత్మాహి సర్వదా ఉజ్వల దేహవాన్. పేరుకు నారదుడు తెల్లగా ధగధగా మెరిసిపోతూ అందంగా కనపడతాడు, కానీ నారదుడు కుళ్ళు మనస్తత్వం కలిగినవాడు, మలినాత్ముడు. దక్షుడు కొడుకుల దగ్గరికి వెళ్ళి సన్యాసం పుచ్చుకోమంటే వాళ్ళంతా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నారదుడిని వాడు శపించాడు దక్షుడు. ఒకప్పుడు దక్షుడికి 10 మంది కొడుకులు పుట్టారు. ఆ 10 మంది కొడుకులు పుట్టగానే పేరు పెట్టమన్నట్టు దక్షుడు నారదుడిని. దక్షుడు అలా బయటికి వెళ్ళగానే నారదుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, ఒరే మీకు పేర్లు ఎందుకురా, అనవసరంగా సంసారంలో పడి పాడైపోతారు, సన్యాసం పుచ్చుకోండి అన్నట్ట. దెబ్బతో వాళ్ళంతా సన్యాసం పుచ్చుకుని అడవికి వెళ్ళారు. పుట్టగానే పేర్లు కూడా విడిచిపెట్టి అడవికి పోయారు. దాంతో దక్షుడికి కోపం వచ్చింది. ఇలాంటి పనులు చేస్తావా? సంసారుల్ని చెయ్యమని కొడుకుల్ని నీకు అప్పగిస్తే సన్యాసులు చేస్తావా? సువాసినులను చెయ్యమంటే సన్యాసులు చేస్తావా? ఆడవాళ్ళని సువాసినులను చేయమన్నట్ట.
సువాసినులను చెయ్యలేరు కానీ సన్యాసినులను చేస్తానంటావా? ఇదా నువ్వు చేయవలసిన పని? ఈ రోజు నుంచి నీవు నిలకడ లేకుండా తిరుగుదువుగాక. ఓ రోజు ఏలూరులో ఉంటే ఓ రోజు మైసూరులో ఉందువుగాక, ఓ రోజు హైదరాబాద్ వచ్చి ధర్మ సందేహాలు తిరుగుతూగాక, మళ్ళీ ఆమర్నాడే బయలుదేరి కాశీ వెళ్ళి సప్తాహం చేద్దువుగాక. ఈ విధంగా నీవు నిలకడ లేకుండా తిరుగుదువుగాక అని దక్షుడు నారదుడిని చెప్పించేశాడు. దిక్కుమాల దక్షుడు అలా శాపం పెట్టబట్టి కదా మీ అందరికీ ఉపయోగపడుతున్నాడు నారదుడు, అవునా? ఈ విధంగా నారదుడిని స్థిరత్వం లేకుండా ఉందువుగాక. ఈ నారదునితో పాటు కొంతమంది ఋషులు ఉన్నారు పక్కన. ఆ సమయంలో నీతో ఉన్నందుకు వీళ్ళకు కూడా ఈ శాపం కొంచెం తగులుగాక అన్నాడు. అందుకే వాళ్ళు మరీ బొత్తిగా గురువుగారితో తిరగట్లేదు కానీ అప్పుడప్పుడు తిరుగుతున్నారు అనమాట. అది గొడవ. వీళ్ళంతా అప్పుడు కూడా ఉన్నవాడు. నాతో పాటు ఉన్నది కొంచెమే తగిలింది, పూర్తిగా తగిలింటే వీళ్ళు కూడా నాతో తిరిగేవారు. అప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చేవి. నెల నెల పెన్షన్ వెళ్ళడానికి కొంచెం కష్టాలు వస్తాయి. సరే, ఏది ఏమైతేనే ఆ విషయం ఇప్పుడు వాళ్ళు చెప్పి, నారదుడు ఆనాడు దక్షుడి శాపం పొందినవాడు. లేకపోతే శివుడి కోసం తపస్సు చేయమని నిన్ను పంపుతాడా? శివుడు అమంగళమూర్తి, నువ్వు మంగళదేవతవి. సర్వమంగళం ఎక్కడ, అమంగళుడు అతడెక్కడ? స ధూర్త, అతడు ధూర్తుడు, నువ్వో అందరికీ స్ఫూర్తివి. అతడు మాయామూర్తి, నువ్వో నిర్మాయవి. కువేషి, ఆయన చెడ్డ వేషంతో ఉంటాడు, నువ్వు బంగారం లాంటి వేషం ధరిస్తావు. ఆయన ప్రేతభూతాది సంగీ, ప్రేతభూతాదులతో పరివేష్టింపబడతాడు. ఆయన చుట్టూ భూత ప్రేతాలు తిరుగుతాయి. నీ చుట్టూ జయ విజయ అప్సరసులు లాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. నగ్నోహి సోలభృత్తు, ఆయన నగ్నుడు, నువ్వు పట్టు చీరలు కట్టుకుంటావు. ఆయన సోలభృత్తు, సోలం ధరిస్తాడు, నువ్వు తామర పువ్వు ధరిస్తావు. ఏం పెళ్ళమ్మా మీ ఇద్దరికీ, మా మాట విను. ఇదిగో చూడు, ఈ అరుంధతి నన్ను కట్టుకుంది, సుఖపడింది. మేమిద్దరం ఒకే రకంగా ఉంటాం కనుక. ఆవిడ సన్యాసిని, నేను సన్యాసి, ఇద్దరం హాయిగా ఉన్నాం. మేము రాసుకుంటే జోగి, జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది హాయిగా మాకు. సంస్కృతంలో యోగి, అదే వికృతి జోగి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంటే అర్థం ఏంటి? ఈయన బూడిద పూసుకుంటాడు కదా యోగి, ఆవిడకి బూడిదే. ఇద్దరు ఇలా రాసుకోండి, మూతి మూతి ముఖం, వెంటనే ఈ బూడిదే కలిసి కిందకి రాలుతాయి. అదనమాట, జోగి జోగి రాసుకుంటే బూడిద పూలుతుంది. చేతులకు కూడా విభూతి రాసుకుంటారు కదండి, ఇలా ఈ చేతికి బూడిద, ఆవిడ చేతికి బూడిద. ఇప్పుడు రెండు చేతులు తగిలితే ఏమవుతాయి? కింద బూడిదే రాలుతుంది. కానీ మీకు ఇక్కడ అలా కాదే, నువ్వు రాజపుత్రివి, అతడు సన్యాసి, మా మాట విను అనగానే పార్వతి, ఈ వచ్చిన వాళ్ళు సప్త ఋషులు కనుక కొంచెం శాంతంగా సమాధానం చెప్పింది. అదేం కూడా ఎవడన్నా అయితే వాడి పని అయిపోయేది. అమ్మ చెప్పించేది, ఏమేమి మీరు మహర్షులయ్యుండి కూడా ఇలాంటి మాటలు మాట్లాడతారా? మీకు తెలిసిన సత్యం వరకే మీరు చెప్పారు. కానీ ఇక్కడ అద్భుతమైన మాట ఆవిడ చెప్పింది, కొంచెం వినండి. గురువుణం వచనం పథ్యమితి వేద విదో విదుహు. గురువుల మాట ఎప్పుడు పథ్యం, స్వీకరించి తీరాలి. జ్వరం వచ్చిన వాడు ఏది తింటే ఆరోగ్యం బాగుపడుతుందో దానికి పథ్యం అని పేరు. అలాగే గురువులు ఏం చెప్పినా వినాలి. దానివల్లే శారీరక మానసిక రోగాలు తొలగి వాళ్ళు స్వస్థులవుతారు. ఇది వేద తెలిసిన వాళ్ళు చెబుతారు. ఒకసారి గురువు చెప్పాక ఇది మంచా చెడ్డ అనేది ఎప్పుడూ ఆలోచించద్దు. మూర్ఖులు గురువులను ఆశ్రయించి కూడా నువ్వు నా జీవితం పాడు చేసేవంటారు. వాళ్ళు పూర్వజన్మ పాపం అలాంటిది, పరమ మూర్ఖులు కనుక. కానీ నేను సామాన్యురాలిన పర్వతరాజపుత్రిని. పర్వతం ఎంత కఠినంగా ఉంటుందో నా మనస్సు కూడా ఒక నిర్ణయం తీసుకుంటే అంత కఠినంగా ఉంటుంది. అందుకే నన్ను శైలజ అంటే రాతికి పుట్టింది, శిలకి పుట్టింది అన్నారు. శిలలు గట్టిగా ఉంటాయండి. అలాగే పార్వతి కూడా శివుడే భర్త అని ఒకసారి గురువుగారు చెప్పిన మాట విని ఆ మార్గంలో నడుచుకున్నది. నేను అలాగే ఉంటాను. గురువుణాం వచనం సత్యమితి ఏషాం దృఢామతి తేషామిహాముత్ర సుఖం పరమం నా సుఖం క్వచిత్తు. గురువులు చెప్పిందే సత్యం, గురువుల మాట ప్రకారమే నడుచుకుంటాం అని ఒకసారి ఎవరు దృఢంగా నమ్ముతారో అటువంటి వాడు ఇహలోకంలో సుఖం పొందుతారు, శరీరం విడిచాక ముక్తి పొందుతారు. ఈ మధ్యలో డైలమాలో పడి ఇలా ఎందుకు అలా ఎందుకు చేయకూడదు, నా మనస్సు మార్చండి, ఇంకోటి చెయ్యండి అన్న మూర్ఖులకి ఇహము ఉండదు, పరము ఉండదు. ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి గురువు విషయంలో. గురువుణాం వచనం సత్యం ఇతి యద్హృదయే నధీహి ఇహాముత్రాపి తేషాం హి దుఃఖం నచ సుఖం క్వచిత్. గురువుగారి వచనం సత్యం అని ఎవరి మనస్సులో ఉండదో
ఒకసారి గురువుగారు చెప్పాక అది సత్యం అని భావించాలి. అలా ఎవడు భావించడో అటువంటి వారికి ఈ లోకంలోనూ సుఖం లేదు, ఇక్కడ దుఃఖం. నచ సుఖం క్వచిత్, ఎక్కడా సుఖం ఉండదట, ఎంత కూడా సుఖం ఉండదు వారికి. సర్వథా న పరిత్యాజ్యం గురూణాం వచనం ద్విజాహ. ఒక్కసారి మంత్రోపదేశం పొంది పురాణం విన్నటువంటి శిష్యులు ఆ గురువుని ఏ వంకతో అయినా విడిచిపెట్టకూడదట. గురువు ఎంత పాపం చేసినా ఏం చేసినా సర్వథా నా పరిత్యాజ్యం, ఆ గురువుని విడిచిపెట్టకూడదు, ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. ఇంట ఉన్నా గురువే, బయట ఉన్నా గురువే, ఎప్పుడూ గురువే అనుకోవాలి. ఆ గురువుని మానసికంగా విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెడితే వాడు శూన్యుడైపోతాడు, ఏ నాటికి వాడికి సుఖం కాదు. ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాడు బాగుపడ్డు. నా గురువు నారదుడు, ఆయన మాట తప్ప ఇంకెవరి మాట విననుగాక వినను అనగానే వాళ్ళు తెల్లబోయారు. ఇంకేదో అనబోతూ ఉంటే, మీరు సప్తఋషులు, మీరంటే గౌరవం, మీరు ఏదన్నా సమాధానం చెబితే ఈ గౌరవం పోగొట్టుకుంటారనగానే, తల్లి అంత మాట అనుకో, ఇది కూడా శివమాయ అనుకో, నీ మనస్సుని పరీక్షించాం, శివపార్వతుల మనస్సులను ఎవరైనా పాడు చేయగలరా, వేరు చేయగలరా అని ఒక నమస్కారం చేసుకుని పైకి దీవించారు, కడుపులో నమస్కారం. ఇప్పుడు ఋషులు గనక ఆవిడ పర్వతరాజు పుత్రి గనక దీవించారు, కానీ మనస్సులో వాళ్ళకి తెలుసుగా ఆవిడ జగదంబ అని, అందుకని నమస్కరించారు. తమ దారిని తాము వెళ్ళిపోయారు. శివ, పార్వతీదేవి మనస్సు ఒకడు చెబితే మారుతుందా? ఎందుకయ్యా మధ్యలో మమ్మల్ని ఫూలుసుని చేసావు తండ్రి, ఇది నీ మాయ. అమ్మవారు అలా అంటూ ఉంటే దృఢంగా నీ మీదే మనసు పెట్టుకుంటే మాకు భయం కూడా కలిగింది, ఇంకో మాట మాట్లాడితే శాపం పెడుతుందేమోనని. ఆది దంపతులకి మీ ఇద్దరికీ నమస్కారం అని వాళ్ళు వెళ్ళిపోగానే, నాకు తెలీదా ఆవిడ అలాగే ఉంటుంది, అయినా ఊరికే పరీక్షించడానికి పంపాను, దీని ద్వారా ఇక్కడున్న జనం అందరికీ పార్వతి ఎంత గొప్పదో తెలిసిందా లేదా అని వాళ్ళని పంపేశాడు ఆయన. వాళ్ళు అలా వెళ్ళాక ఇప్పుడు ఈయన పరీక్షించాలనుకున్నాడు. ఒక పరీక్ష కాదు, అది గురు పరీక్ష, ఇప్పుడు వర పరీక్ష, వరుడే పరీక్షించాలనుకుంటున్నట్ట. ఒక శుభముహూర్తంలో శివుడు పార్వతీదేవి దగ్గరికి ప్రయాణమై వచ్చాడు. ప్రయాణం అంటే మాట్లా కైలాసం నుంచి అక్కడికి రావద్దు మరి, ప్రస్తుతం ఆయన ఫ్లైట్ ఎక్కాడు, రేపు దిగుతాడు. ఆ పరీక్ష, ఆ విశేషాలు తెలుసుకుందాం. అప్పుడే ఎన్ని రోజులు గడిచింది? ఇవాళ సాయంత్రం కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, మీరందరూ కూడా అందులో పాల్గొండి, మీ యోగం బాగుండుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం.